Only believe, only believe, and all things are possible. Only believe. Lord, I believe. Lord, I believe, and all things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here, and all things are possible. Jesus is. Thank you, Lord. Praise the Lord. అందరి పరిశుద్ధ గ్రంథం తీసినట్లయితే దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం నుండి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దానియేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతల ఒడ్డిన ఒకడును ఏటి యువతల ఒడ్డిన ఒకడు నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండేవాడిని చూసి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగనని అడుగగా, నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న మనుషుని మాట నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవకు వాని నామమును ఒట్టు పెట్టుకొని ఒక కాలము, కాలములు, అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయటం ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునను. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. మరొక లేఖనము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 7th చాప్టర్ ఫస్ట్ వెర్స్ నుంచి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువును పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చేట చూచితిని. భూమికిని సముద్రమునకు హాని కలగచేయుటకై అధికారం పొందిన 4 దూతల్లో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలను ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనా చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని. ఇజ్రాయేల్ గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 104,000 మంది. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. అలాగే 14వ అధ్యాయం. మరి నేను చూడగా ఇదిగో గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామము నొసలందు లిఖింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండరి. మరి విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దం పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన శబ్దం వీణులు వాయించున్న వైనాకుల నాదమును పోలినది. వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరెవరు నా కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరగని వారయండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనందిలు. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం తల్ల ఉంచినట్లయితే. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా.
ఈ రాత్రి పాటలతో నిన్ను స్తుతించాము, నీ నామాన్ని ఘనపరిచాము. అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చాము. అది నీ వాక్యమైనది ప్రభువా. అవును ప్రభువా, నువ్వు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతికున్న దేవుడవు. ఈ రాత్రి అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా ప్రభువా ఇక్కడ ఉన్నావని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రభువా మేము 3వ నిర్గమం యొక్క ప్రభువా ప్రజలమై ఉన్నాము. అవును, మొదటి నిర్గమంలో అగ్ని స్తంభంగా మేఘ స్తంభముగా ప్రభువా వారి ప్రయాణములలో ప్రభువా నువ్వు తోడుగా ఉన్న దేవుడవు. 2వ నిర్గమంలో అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగా ఉన్న దేవుడవు. అదే దేవుడికి ఈరోజు ఉన్నావని నమ్ముతున్నాను. ఈ వర్తమానం ఎక్కడైతే ప్రకటించబడుతూ ఉన్నదో, ఎక్కడైతే ప్రభు ఈ వర్తమానము నాయన ప్రభువా ఈ సువార్త మరి దేవ వెదజల్లబడుతున్నదో అక్కడ అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా ప్రభువా నువ్వు కదలాడే దేవుడు అని నమ్ముతున్నాను. ఈ రాత్రి రంగంపైకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఈ రాత్రి ప్రభు నీ పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా. నిశ్చయంగా ప్రభువా నీ ఆత్మతో నింపబడాలని వచ్చాము. నీ సన్నిధి మేము పొందుకోవాలని వచ్చాము ప్రభువా. ఇదిగో తాజాభిషేకం మా పైన కుమ్మరించు ప్రభువా. ఇదిగో నాయన అలవాటు ప్రకారంగా మేము రాలేదు ప్రభువా. ఏదో సాంప్రదాయంగా మేము రాలేదు ప్రభువా. ఏదో ఆచారబద్ధంగా నీ సన్నిధికి రాలేదు. నీ అభిషేకాన్ని పొందుకోవాలని, నీ తాజా మన్నా తినాలని, ఓ ప్రభువా బంగారు పాత్రలో ప్రభువా ఓ ఎన్నడూ పాడవని ప్రభు మన్నాని తినాలని, ఎన్నడూ చెడిపోని మన్నాని తినాలని వచ్చాము. ఈ రాత్రి తప్పక ప్రభువా ప్రతి పాత్రను నింపబడి ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా తలంపులు నీకు సమర్పించుకుంటా ఉన్నాము, మా ఆలోచనలు నీకు సమర్పించుకుంటా ఉన్నాము, మా హృదయాన్ని సున్నతపరచబడి ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఏదో ఆలోచించడానికి మేము రాలేదు ప్రభువా, నీ యొక్క మాటలు వినడానికి వచ్చాము. ఈ రాత్రి తప్పక నీ అభిషేకం ఇక్కడ ఉంచమని మమ్మల్ని అందరినీ హస్తంలోకి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చొనవచ్చు, చక్కగా కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి దేవుని సన్నిధిలో ఉండడాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా రాత్రి ఆయన తప్పిపోని సన్నిధికి వచ్చి మన దేవుని ఆరాధించుట గొప్ప భాగ్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కొద్దిసేపు రాత్రి వాక్యం వినాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు తప్పక మనతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. అంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండుట గొప్ప భాగ్యమై ఉన్నది. సరే, రాత్రి చిన్న అంశాన్ని మీ ముందులో పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. మరి సౌండ్ సిస్టమ్ కూడా కొంచెం సెట్ చేయడం జరిగింది. కొంచెం సెట్ చేస్తే బాగుంటుంది. ఇది మరి నిన్న ప్రసంగి వచ్చి ఇవన్నీ చేయించడం జరిగింది. దేవుడు నేను దీవించును గాక. మరి రాత్రి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా మనం ప్రవచనం ద్వారా స్పష్టపరచబడుతున్న నవీన సంగతులు దాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. అయితే ఈరోజు ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు మీ మధ్యలో తీసుకురావాలని. మరి దేవుడు తప్పకుండా నాకు సాయం చేస్తాడని నమ్ముతున్నాను. మరి లాస్ట్ వీక్ మనం చూసుకుంటూ వచ్చాము. ఆది కాండములో యోసేపు గురించి చూసాం. ఆది కాండం 42వ అధ్యాయం నుండి 45వ అధ్యాయం వరకు అక్కడ ఛాయలలో నీడలలో ఏం జరుగుతుందో మనం చాలా స్పష్టంగా చూసాము. మరి నిజంగా చాలా అద్భుతమైన విషయాలు అవి. మరి యోసేపు అశానీతిని వివాహం చేసుకున్నాడని, మరి అశానీతు డిస్మిస్ కాకుండా, ఆమె వెళ్ళిపోకుండా, అంతఃపురంలోకి వెళ్ళకుండా ఆయన యూదులకు తన సహోదరులకు బయలుపరుచుకోవడని, ఇలా చాలా విషయాలు మనం ఛాయలో నీడలో చూసాము. ప్రస్తుతం ఏం జరుగుతుందో మనం చూసాం. హల్లెలూయా. అందుకే మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ప్రస్తుత కాల సంగతులు ధ్యానిస్తున్నాం. ఇవాళ ఛాయలలో నీడలలో దేవుడు రాయించి పెట్టాడు ప్రవచనాలుగా.
అయితే ఇప్పుడు ప్రస్తుతం మన ముందు, మన కళ్ళ ముందు ఏ ప్రవచనాలు జరుగుతున్నాయో మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే వధువు చూడగలిగేది. అర్థమవుతుందా? వధువు ఏం చూస్తుందంటే అది జరిగిపోయిందని చూస్తుంది, ప్రస్తుతం జరుగుతున్న దానిని చూస్తుంది, జరగబోయేదాన్ని చూస్తుంది. భూత భవిష్యత్ కాలాలను చూసేదే వధువు. అందుకే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే భూత భవిష్యత్ కాలాలు చూడడానికి దేవుడు, ఈ కాలానికి దేవుడు 7వ దూతను పంపించాడు ఆయన. నిజంగా మనం ధన్యులమై ఉన్నాం మనం. హల్లెలూయా. ప్రస్తుతం ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాం. ఏ ప్రవచనాలు మన కాలంలో జరుగుతున్నాయో స్పష్టంగా చూసే కన్నులు మనకు ఇచ్చాడు ఆయన. అందుకే మనం దేవుని సన్నిధికి కథలు చెప్పుకోవడం రావట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఏం జరుగుతుందో దాన్ని చూడడానికి వస్తున్నాం మనం. హల్లెలూయా. అందుకే ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకోడు. ఎందుకంటే ఒక తిరిగి జన్మించిన వ్యక్తి ఎన్నడూ దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకోడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండాలని ఆశిస్తాడు ఆయన. మన మధ్యలోకి ఒక పుస్తకం వచ్చింది, ఇది ఖచ్చితంగా అందరూ చదవాలని ఆశిస్తున్నాను. క్రైస్తవుడు తప్పనిసరిగా చర్చికి వెళ్ళాల్సిందేనా? ప్రవక్త విలియం బ్రన్హం గారు ఆయా వర్తమానాల్లో బోధించిన కోడ్స్ తీసుకొచ్చారు. ఖచ్చితంగా చదవండి. ఒక 20 బుక్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వండి. ఇందులో ఒక మాట, జస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక మాట చెప్తా ఉన్నాను. నేను ఇంటి దగ్గరే ఉండి చర్చిలో ఉన్నప్పుడు ఎంత మంచి క్రైస్తవునిగా ఉండుదునో, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అలాగే ఉండగలను అని జనులు అంటుంటారు. జనులు ఏమంటారంటే, నేను ఇంటి దగ్గర ఉండి చర్చిలో ఉన్నప్పుడు ఎంత మంచి క్రైస్తవునిగా ఉండుదునో, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అలాగే ఉండగలను అని జనులు అంటూ ఉంటారు. అయితే నువ్వు అలా ఉండలేవు సుమా. బైబిల్ ఎలా చెప్పుచున్నది, ఆ దినము సమీపించు కొద్దీ మనం మరెక్కువగా సమాజంగా కూడుకోవాలి. నువ్వు ఒక క్రైస్తవుడు అయినట్లయితే మిగతా క్రైస్తవులు ఉన్న దగ్గరికి పోవాలని నువ్వు ఆశపడుతుంది. నువ్వు ఒక క్రైస్తవుడు అయితే నీ సహోదరుడికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నది. అంతేకాదు వారితో సహవాసం చేయాలనిపిస్తూ ఉన్నది. చర్చికి దూరమైన తర్వాత చర్చిలో ఉన్నప్పటి జీవితాన్ని నువ్వు జీవించలేవు. నీకు అది కుదరదు. ఎందుకంటే అది ఇలా ఉంటుంది, నాకు ఆకలిగా ఉంది. అర్థమవుతుందా? నాకు ఆకలిగా ఉంది, కానీ నేనైతే భోజనం బల్ల దగ్గరికి మాత్రం పోను. నేను కేవలం ఇలాంటి వైఖరి ఉంటే నేను ఎన్నడూ దాన్ని తినలేను. నేను బల్ల దగ్గరికి పోవడం నాకు కష్టం లేదు. చూసారా? నువ్వైతే వెళ్ళాల్సిందే, వాక్యంతో పోషించబడవలసిందే, ఒకరితో ఒకరు సహవాసం చేయాల్సిందే. మనం ఒకరికొకరు అవసరం. ఇదివరకెన్నడు కంటే కూడా ఇప్పుడు మరింత అవసరం సుమా. మిగతా వారితో కలవకుండా నిన్ను నువ్వు ఒంటరిగా ఉంచుకున్నావంటే, దానికంటే వ్యత్యాసంగా ఉన్నావంటే వారు దీన్ని నమ్ముతున్నారు కనుక నేను వారిని పక్కన పెట్టాను. వారితో కలవనని అన్నావంటే నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే. సంఘానికి దూరం అయితే ప్రమాదము సుమా. నీకు నచ్చిన చోటుని కనుగొని అక్కడే నిలకడగా ఉండి వారితో కలిసి క్రైస్తవ సహోదరుడిగా కొనసాగము. నిజమైన క్రైస్తవుడిగా ఉండే పద్ధతి అదేనండి. అలా నువ్వు చేస్తే ఒక సహకారం ఉంటుంది, కాపుదల ఉంటుంది. అచ్చటి జనులు నిన్ను ప్రేమిస్తారు, నీ కొరకు ప్రార్థిస్తారు. జీవం కోసం దప్పుకొనటనే వర్తమానంలో చెప్పాడు ఆయన. ఒక క్రైస్తవుడికి సహవాసం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ రక్తం క్రింద ఉండడం ప్రాముఖ్యం. ఎందుకంటే రక్తంలోనే భద్రత ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ రాత్రి కొద్ది విషయాలు చూద్దాము. ప్రవచనం ద్వారా స్పష్టపరచబడుతున్న నవీన సంగతులు, దీని మీదే నేను కంటిన్యూ చేస్తాను. కొన్ని ప్రవచనాలు మీకు చూపించాలని ఆశిస్తున్నాను. అయితే అన్యుల యొక్క కాలం ముగింపు, యూదుల యొక్క కాలం ప్రారంభం. అన్యుల కాలము ముగింపు, యూదుల యొక్క కాలం ప్రారంభంలో ఉన్నాం. ఇప్పుడు మనం చాలా జంక్షన్లో ఉన్నాం. ఇటు అన్యుల కాలం ముగించబడుతూ ఉన్నది, అటు యూదుల కాలం ప్రారంభించబడుతున్నది. అందరికి అర్థమైందా? జంక్షన్లో ఉన్నాం మనం ఇప్పుడు. హల్లెలూయా.
చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం ఇజ్రాయేల్ మీద చూసుకుంటూ వస్తున్నాము. ఇజ్రాయేలే దేవుని యొక్క గడియారమై ఉన్నది. అవునా? గాడ్ టైం పీస్ అన్నాడు ప్రవక్త. ఎందుకంటే ఇజ్రాయేల్ని గమనించమని చెప్పాడు ఆయన. నువ్వు సమయం తెలుసుకోవాలంటే వాచ్ని చూస్తావు. అవునా? వాచ్ని చూసినప్పుడు నీ సమయం ఎంత అయిందో తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా మనము దేన్ని చూడమన్నాడంటే ప్రవక్త ఇజ్రాయేల్ని గమనించమన్నాడు. ఇజ్రాయేల్ గాడ్ టైం పీస్ అది. ఇజ్రాయేల్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి మనం. ఇప్పటికే చాలా విషయాలు నేను తీసుకొచ్చాను ఇజ్రాయేల్ పైన. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశంలో మరి అది దేశంగా ఎలా ఏర్పడింది, ఆ దేశాన్ని దేవుడు ఎలాగూ ప్రపంచపటంలో తీసుకొచ్చాడు, దాని చరిత్ర అంతా చాలా వివరంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ ఒక దేశముగా 1948లో స్వాతంత్రం పొందుకున్నది. సొంత జెండా, సొంత ద్రవ్యం కలిగి ఉన్నది, సొంత సైన్యం ఉన్నది. ఇప్పుడు తమ భూభాగాల్ని ఆక్రమించుకుంటూ వస్తూ ఉన్నది అది. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ దేవుడు ఆ యొక్క దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని ఒక దేశముగా దేవుడు గుర్తించాడో అప్పుడు అన్యుల కాలం ముగించబడి యూదుల కాలం ప్రారంభం కాబోతూ ఉన్నది. ఆ జంక్షన్లో మనం ఉన్నాం ఇప్పుడు. అయితే కొన్ని ప్రవచనాలు మీకు చూపిస్తాను రాత్రి. దేవుడు ఏ విధంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాడో, ఏ విధంగా వాళ్ళని పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడో, వాళ్ళు ఎవరికి ఛాయగా నీడగా ఉన్నారో కొన్ని విషయాలు చూద్దాం. దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే దానియేలు ప్రవక్త అన్యుల కాలం యొక్క ఆరంభాన్ని చూశాడు, అన్యుల కాలం యొక్క ముగింపును కూడా చూశాడు. అవునా? దానియేలు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఎందుకంటే దానియేలు అన్య రాజ్యములలోనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా గమనించినట్లయితే మనం ప్రవక్తల ద్వారానే మాట్లాడతాడు దేవుడు. అయితే ఇక్కడ దానియేలు అనేక దర్శనాలు చూస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం నుంచి దర్శనాలు చూసుకుంటూ వస్తున్నాడు. చాలా అంతకుముందు అధ్యాయాల్లో కూడా దర్శనాలు ఉన్నాయి. ఆ దర్శనాలని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు, దాని అర్థం కూడా చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ 12వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చెను. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి ఎవరు? దానియేలు జనులు ఎవరు? యూదులై ఉన్నారు. అర్థమవుతుందా? దానియేలు జనులు యూదులై ఉన్నారు. ఇప్పుడు ఆ జనుల పక్షముగా నిలిచినట్టు మహాధిపతి యొక్క మికాయేలు. మికాయేలు అంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఇక్కడ మికాయేలు అంటే దూత కాదు, ఇక్కడ క్రీస్తు అయి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మికాయేలు దూతగా ఉన్నాడు, కొన్ని సందర్భాల్లో మికాయేలు క్రీస్తుగా ఉన్నాడు. అది సందర్భాన్ని బట్టి తీసుకోవాలి మనం. ఇక్కడ మికాయేలు అంటే క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని, రాజ్యంగా కూడింది అది, రాజ్యం ఏర్పడిందా? 1948లో ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడింది. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలగనంత ఆపద కలుగును. ఏంటి ఆపద? అదే 3.5 సంవత్సరాల కాలం, శ్రమల కాలం. హల్లెలూయా. అంటే ఇప్పుడు దానియేలు ప్రజలకు ఎంతకాలం ఉందంటే 3.5 సంవత్సరాలు ఉన్నది. ఇప్పటికే 69.5 వారాలు అయిపోయింది. అయిందా? 69.5 వారాలు అయిపోయింది. చాలా జాగ్రత్తగా వినండి. లాస్ట్ వీక్ చూసాం మనం. 69.5 వారాలు అయిపోయింది. 69.5 వారాలు అయిపోయిన తర్వాత దేవుడు 7 సంఘకాలాలు పెట్టాడు ఇక్కడ. అవునా? దేవుడు అన్యజనులకు 7 సంఘకాలాలు పెట్టాడు. ఇంకా దానియేలు ప్రజలకు మిగిలింది ఎంతంటే అర్ధవారం, చివరి అర్ధవారం మిగిలి ఉన్నది వాళ్ళకి. ఇది దానియేలు ప్రజలకి, మనకు కాదు. 3.5 years. ఓకే, హాఫ్ వీక్ అంటాం దీన్ని, అక్కడ వీక్ అని రాసాం కాబట్టి
దానియేలు 70 వారాల ప్రకారంగా 16.5 వీక్ అయిపోయింది. తర్వాత 7 సంఘకాలాలు, ఇంకా మిగిలింది హాఫ్ వీక్. ఇక్కడ దీనికోసమే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 12వ అధ్యాయంలో, నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నడి కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనుల్లో గ్రంథమందు దాఖలైన వారు ఎవరు? వారు తప్పించుకొందురు. ఎవరైతే గ్రంథంలో ఉన్నారో వాళ్ళు తప్పించుకుంటారు. ఇప్పుడు దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు 1,44,000 మంది గ్రంథములో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి, వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళు తప్పించుకుంటారు. ఇప్పుడు దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ 3.5 సంవత్సరాల్లోనే ఈ 1,44,000 మంది గ్రంథములో దాఖలైన వాళ్ళు. హల్లెలూయా. ఈ యొక్క 1,44,000 మంది, 1,44,000 మంది గ్రంథంలో ఉన్నారు వారి పేర్లు. మిగతా వాళ్ళందరూ తప్పించుకోలేరు, వీళ్ళు మాత్రమే తప్పించుకుంటారు. హల్లెలూయా. ఇప్పటికీ 91,92 లక్షలు ఉన్నది జనాభా. అందులో 1,44,000 మంది వాళ్ళు తప్పించుకుంటారు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, గ్రంథమునందు దాఖలైన వారు తప్పించుకొందరు. మరి సమాధుల్లో నిద్రించి అనేకులు మేలుకొందరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందపాలకుడు నిత్యముగా హేలుగుడు మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకలు తిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. దానియేలు, నీవి మాటలను మరుగుచేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగున నాతో మాట్లాడు గాబ్రియల్ నాతోటి చెప్పాను. దానియేలును నేను చూచుండగా మరి 2 మనుషులు ఏటి అవతల ఒడ్డున ఒకడును ఏటి యువతల ఒడ్డున ఒకడు నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై. ఇప్పుడు దానియేలు ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు. ఏటి అవతల ఒకడున్నాడు, ఏటి యువతల ఒకడున్నాడు. అవునా? 2 మనుషులు చూస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్ల పైన ఆడుచున్నవాడిని చూసి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడగగా, నారబట్టలు వేసుకుని ఏటి పైన ఆడుచున్న మనుషుని మాట నేను వింటుని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి నిత్య జీవకు నామను ఓటు పెట్టుకొని ఒక కాలము, కాలములు, అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయడం ముగించబడగా సకల సంగతులు సమాప్తములగును. ఇప్పుడు ఏటి అవతల ఒకడు, ఏటి యువతల ఒకడు. ఏటి పైన నీళ్ళ పైన ఆడుచున్న ఒకడు సన్నని నార బట్టలు వేసుకున్నాడు. అతడు తన పైన ఒట్టు పెట్టుకొని ప్రమాణం చేస్తూ చెప్తా ఉన్నాడు. ఏమని? కాలము, కాలములు, అర్ధకాలము. కాలం అంటే 1 సంవత్సరం, కాలములంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే హాఫ్ ఇయర్, మొత్తం 3.5 సంవత్సరాలు. అవునా? అదే దానియేలు ప్రజలకి మిగిలిన 3.5 సంవత్సరాలు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు దానియేలు దర్శనం చూస్తూ ఉన్నాడు. ఈ దానియేలు చూస్తున్న దర్శనం ఏంటంటే తన ప్రజల యొక్క దర్శనం. అవునా? తన ప్రజల యొక్క దర్శనాన్ని దానియేలు చూస్తూ ఉన్నాడు. అయితే దానియేలు చూస్తున్నప్పుడు దానియేలుకి ఏం చెప్తున్నాడంటే, కాలము, కాలములు, అర్ధకాలములు ఉన్నది, సకల సంగతులు సమాప్తంలో అవుతాయని చెప్తా ఉన్నాడు. ఇదే దర్శనాన్ని యోహాను చూస్తున్నాడు. ప్రకటన 10లో యోహాను చూస్తూ ఉన్నాడు. యోహాను చూస్తున్నప్పుడు ఒక ఆయన బలిసిన దూత మేఘముని ధరించుకొని వస్తూ ఉన్నాడు. అవునా? శిరస్సుగా దిగి వస్తూ ఉన్నాడు. ఆయన దిగి వస్తున్నాడా లేదా? మరి ఈయన తలపైన ఒట్టు పెట్టుకొని ఇక కాలమే లేదు, దేర్ షల్ బి నో టైం, ఇక కాలమే లేదు. కానీ 7వ దూత పలుకుతున్న దినాల్లో దేవుడు తన దాసులకు ప్రవక్తలు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగునని చెప్పాను. ఇప్పుడు దానియేలు చూస్తున్న దర్శనం, ఇక్కడ యోహాను చూస్తున్న దర్శనం. దానియేలు ఎవరి గురించి చూస్తున్నాడంటే తన ప్రజల నిమిత్తం దర్శనం చూస్తూ ఉన్నాడు అక్కడ. అవునా? అక్కడ తన పైన ఒట్టి పెట్టుకొని ఒక ఆయన ప్రమాణం చేస్తూ
చెప్తా ఉన్నాడు ఇంకా నీ ప్రజలకు 3.5 సంవత్సరాలు ఉన్నదని. ఉందా? అది దానియేలు ప్రజలకు అది. కానీ ఇక్కడ ప్రకటన పదలో వస్తున్న దూత ఇక అసలు సమయమే లేదు. ఇప్పుడు 7వ ముద్ర తెరవబడింది. ఇప్పుడు 7 ముద్రలు విప్పబడ్డాయి. ఇప్పుడు 7 ఉరుములు వాటి ధ్వనులు వచ్చాయి. ఇప్పుడు హల్లెలూయా 7 ఉరుముల శబ్దం వచ్చింది. ఇప్పుడు కాలమే లేదని చెప్తా ఉన్నది దూత. అవునా? ఇప్పుడు కాలం ముగించబడి నిత్యత్వంలోకి వెళ్ళిపోబోతా ఉన్నాం. దేవుని నామమున మహిమ కలుగాక. అంటే ఇప్పుడు అన్యుల కాలం ముగించబడతా ఉన్నది. అవునా? ఇప్పుడు అన్యుల యొక్క కాలం ముగింపులో మనం ఉన్నాము. ఇప్పుడు యూదుల యొక్క కాలం ప్రారంభంలో వాళ్ళు ఉన్నారు. దేవుని నామమున మహిమ కలుగాక. చాలా జాగ్రత్తగా వినండి. మన కాలం ముగించబడుతుందా? అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని నామమున మహిమ కలిగింది గాక. చాలా జాగ్రత్తగా వినండి. మన కాలం ముగించబడతా ఉంది. వాళ్ళకి 3.5 సంవత్సరాలు ఉన్నది. ఇంకా ఇప్పుడు వాళ్ళ కాలం ప్రారంభించబడతా ఉన్నది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కాలం ముగించబడితేనే ఒక కాలం ప్రారంభం అవుతుంది. అవునా? ఒక కాలం ముగించబడితేనే మరొక కాలం ప్రారంభం అవుతుంది. అందుకే ప్రతి వర్తమానికుడు కాలం యొక్క చివరిలో వచ్చాడు అన్నాడా ప్రవక్త? కాలం యొక్క ముగింపులో వచ్చాడు ప్రతి వర్తమానికుడు. ఇప్పుడు చూడండి, ఆ యొక్క రోమన్ క్యాథలిక్ యొక్క కాలం ముగింపులో మార్టిన్ లూథర్ వచ్చాడా? మార్టిన్ లూథర్ వచ్చాడు. మార్టిన్ లూథర్ యొక్క కాలం ముగింపులో వెస్లీ వచ్చాడు. అవునా? ఇప్పుడు వెస్లీ కాలం యొక్క ముగింపులో పెంతెకోస్తు ఉజ్జీవం వచ్చింది. అంటే ఒక కాలము ముగించబడుతున్నప్పుడు, అంటే ఆ కాలం ముగించబడతామంటే అది సమస్యగా మారిపోయినప్పుడు, ఆ ఉద్యమం ఆగిపోయినప్పుడు, అర్థమవుతుందా? క్రీస్తు అక్కడి నుంచి బయటకు వస్తాడు ఇప్పుడు. ఎందుకంటే క్రీస్తు సజీవుడై ఉన్నాడు. ఆయన దేవుడు నామమున మహిమ కలుగును గాక. అక్కడ రోమన్ క్యాథలిక్ యొక్క ఉద్యమం చనిపోయినప్పుడు దేవుడు లూథర్ను లేపుకున్నాడు అక్కడ. అవునా? చీకటి యుగంలో ఉన్నప్పుడు దేవుడు మార్టిన్ లూథర్ లేపుకున్నాడు అక్కడ. ఎప్పుడైతే మార్టిన్ లూథర్ సమస్యగా మార్చబడ్డాడో అప్పుడు వెస్లీని లేపుకున్నాడు అక్కడ. అవునా? వెస్లీ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వెస్లీ యొక్క కాలం యొక్క అంతంలో మరలా పెంతెకోస్తు ఉజ్జీవం, పెంతెకోస్తు కూడా సమస్యగా మారిపోయింది అక్కడ. పెంతెకోస్తు సమస్యగా మారిపోయినప్పుడు దేవుడు 7వ దూతను లేపుకున్నాడు. హల్లెలూయా! 7వ దూత రంగం పైకి వచ్చాడు. ఇప్పుడు 7వ దూత ఏం తీసుకొచ్చాడు? సంపూర్ణమైన వాక్యం. హల్లెలూయా! దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒక కాలం ఎప్పుడైతే అంతమవుతా ఉన్నదో మరొక కాలం ప్రారంభం అవుతా ఉన్నది. అర్థమవుతుందా? చూడండి, మన కాలంలో జరుగుతున్న లేఖనాలు చాలా జాగ్రత్తగా వినండి. ప్రకటన 7వ అధ్యాయం, వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ ఇది. దీనికి వెళ్ళే ముందు ఇప్పుడు సంఘకాలాలు చూసినట్లయితే 7 సంఘకాలాలు ఉన్నాయి. అలాగే 7 ముద్రలు ఉన్నాయి, 7 బోర్లు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి. హల్లెలూయా! 7 సంఘకాలములలో 6వ సంఘకాలానికి 7వ సంఘకాలానికి మధ్యలో ఖాళీ ఉన్నది. ఉందా? 6వ సంఘకాలానికి 7వ సంఘకాలం మధ్యలో ఖాళీ పెంతెకోస్తు యుగం. స్క్రీన్ పైన వేస్తారు చూడండి. 6కి 7కి మధ్యలో గ్యాప్ ఏంటంటే పెంతెకోస్తు యుగం. అవునా? అలాగే ముద్రలలో చూసినట్లయితే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఖాళీ, అదే ప్రకటన 7. అవునా? 1,44,000 మంది. ఫాస్ట్గా తీయాలి కొంచెం. అది 7 సంఘాల మధ్యలో గ్యాప్ ఉన్నది. 6, 7కి ముద్రలో కూడా 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో గ్యాప్ ఉన్నది. అర్థమవుతా ఉన్నదా? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇది కాదు, మొత్తం అన్నీ ఉంటాయి. అలాగే బోరలకు కూడా గ్యాప్ ఉన్నది. కొంచెం ఇక్కడ రాస్తాను నేను, అది వేసే లోపల ఒక బాణి తీసుకురావడానికి. సంఘకాలాల్లో 6వ సంఘకాలానికి 7వ సంఘకాలానికి మధ్యలో గ్యాప్. అర్థమైందా? మధ్యలో పెంతెకోస్తు యుగం ఉన్నది. ఇది పెంతెకోస్తు. అందరు ఇక్కడే ఉన్నారా? అలాగే
6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో చాలా జాగ్రత్తగా వినండి. మధ్యలో గ్యాప్ ఏంటంటే ప్రకటన 7వ అధ్యాయం 7th చాప్టర్. ఓకే, అలాగే 6వ బూరకి 7వ బూరకి మధ్యలో ప్రకటన 10వ అధ్యాయం. ప్రకటన 10వ అధ్యాయం. 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో అర్మగమ్మని యుద్ధం. అదేనా? అంతేనా? అర్మగమ్మని యుద్ధం. ఇది గ్యాప్స్. చాలా జాగ్రత్తగా, అది చార్ట్ ఉంటుంది, అది ఒకసారి చూడు. చాలా జాగ్రత్తగా ఉందండి. 6వ సంఘకాలానికి 7వ సంఘకాలం మధ్యలో పెంతెకోస్తు యుగం, అది గ్యాప్. అది 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ప్రకటన 7వ అధ్యాయం, అది గ్యాప్, ఖాళీ. అది 6వ బూరకి 7వ బూరకి, 6వ బూర 2వ ప్రపంచ యుద్ధము, 7వ బూర 3వ ప్రపంచ యుద్ధం. మధ్యలో గ్యాప్ ఏంటంటే ప్రకటన 10వ అధ్యాయం. అలాగే 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో అర్మగమ్మని యుద్ధం. ఇవి గ్యాప్స్ ఇవి. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. కొంచెం ఫోన్ సైలెంట్లో పెట్టండి. చాలా జాగ్రత్తగా వినండి. 7 సంఘకాలాలు, అవునా? 7 such ages, 2వ అధ్యాయం 3వ అధ్యాయం. ఇది 7 సంఘకాలాలు. ఏడు ముద్రలు. ఓకే, 6వ అధ్యాయంలో 6 ముద్రలు ఇప్పబడ్డాయి. 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్ర విప్పబడింది. ఇప్పుడు 7 సంఘకాలాలకి 7 ముద్రలకి మధ్యలో ఎడమ, అదే ప్రకటన 4, 5 అధ్యాయాలు. ఓకే, అందరు ఇక్కడే ఉన్నారా? ఉంటే ఆమేన్ చెప్పండి. 7 సంఘకాలాలు, ప్రకటన 2, 3 అధ్యాయాలు. ఓకే, 7 ముద్రలు. 6వ ముద్రలో 6వ అధ్యాయంలో 6 ముద్రలు ఇప్పబడ్డాయి. ఓకే, 7వ ముద్ర 8వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు 7 సంఘకాలాలకి 7 ముద్రలకి మధ్యలో ఎడమ ఏంటంటే 4, 5 అధ్యాయాలు. అవునా? ప్రవక్త బోధించాడా? దాన్నే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 7 సంఘకాలాలకి 7 ముద్రలకి మధ్యలో ఉన్న ఎడుమ, ఆ ఎడుమ ఏంటంటే 4, 5 అధ్యాయాలు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 7 ముద్రలకి, అవునా? ఇప్పుడు 7 ముద్రలు, 7 ముద్రలు 6వ అధ్యాయము 8, 1. 7 ముద్రలు. చాలా జాగ్రత్తగా వినండి. 7 ముద్రలకి 7 బూరలు. 7 బూరలు ఎక్కడ ఉన్నాయి? 8వ అధ్యాయంలో ఉన్నది. 9వ అధ్యాయంలో బూరలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో బూరలు ఉదబడుతున్నాయి. 9వ అధ్యాయంలో బూరలు ఉదబడుతున్నాయి. అవునా? 11వ అధ్యాయం 15వ వచనం వరకు 7వ బూర. మధ్యలో గ్యాప్ ఏంటంటే ప్రకటన 10. అవునా? 7 ముద్రలకి 7 బూరలకి మధ్యలో ఉన్న అధ్యాయం ఏంటి? ప్రకటన 10. అందరు ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు 7 బూరలు ఉన్నాయి. 7 బూరలు 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 11, 15వ వచనం. తర్వాత 7 పాత్రలు. అంతేనా? 7 పాత్రలు ఎక్కడ ఉండబడినాయంటే 15వ అధ్యాయం, 16వ అధ్యాయం. దీని మధ్యలో ఏమున్నాయి అధ్యాయాలు? ఇక్కడ ప్రకటన 10 కాదు, క్షమించండి. ఇక్కడ ప్రకటన 7 గ్యాప్గా ఉన్నది. ఇక్కడ ప్రకటన 7. ఓకే, ఇక్కడ ప్రకటన 12, 13, 14 గ్యాప్గా ఉన్నది.
చాలా జతకమైందండి ఒకసారి. ఓకే, ఇంతవరకు అర్థమైందా? 7 సంఘకాలాలకి 7 ముద్రలకి మధ్యలో 4-5 అధ్యాయాలు గ్యాప్గా ఎడుముగా ఉన్నాయి. 7 ముద్రలకి 7 బోరలకి మధ్యలో ప్రకటన 7 ఉన్నది. 7వ అధ్యాయంలో 1,44,000 మంది. 7 బోర్లకి 7 పాత్రలకి మధ్యలో ప్రకటన 12, 13, 14 అధ్యాయాలు ఉన్నాయి. ఓకే, ప్రకటన గ్రంథం మీద చాలాసార్లు బోధించాను నేను, చాలా జాతకమేనండి. ఇప్పుడు 7వ అధ్యాయంలో చూద్దాం. ఇక్కడ అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనా గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువును పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. చూడండి, ఇక్కడ భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దూతలు ఉన్నారు. భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీద గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల్లో వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరి సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చేట చూచితిని. ఈ దూత ఎక్కడి నుంచి వచ్చాడు? సూర్యోదయ దిశ నుండి. అవునా? ఇప్పుడు చూడండి, మనం ఈ ప్రకటన 7వ అధ్యాయంలో 2 గుంపులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ ప్రకటన 7వ అధ్యాయంలో 2 గుంపులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. ప్రకటన 7వ అధ్యాయం ఇక్కడ ప్రకటన 14వ అధ్యాయం. ఓకే, ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఏంటంటే 7వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు ఒక గుంపు. 7వ అధ్యాయం 1 నుండి 8వ వచనం నుండి 1,00,000. ఓకే, 8వ వచనం వరకు. 1 నుండి 8, 8 నుండి 17 లాస్ట్ వెర్సు, 17వ వచనం వరకు ఒక గుంపు. ఓకే, ఇక్కడ ప్రకటన 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 1 నుండి 5 వరకు ఒక గుంపు, 14వ అధ్యాయము 6 నుండి 19 వరకు ఒక గుంపు. హల్లెలూయా! చాలా జాగ్రత్తగా వినండి, అందరికి అర్థమవుతుందా? ప్రకటన 7వ అధ్యాయంలో 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు 1,44,000 మంది. అవునా? 1,44,000 మంది. ఇక్కడ కూడా 1,44,000 మంది. మరి ఈ గుంపు ఎవరంటే వధువై ఉన్నది. ఇక్కడ ఈ గుంపు ఎవరంటే వధువై ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 7వ అధ్యాయంలో 4 దూతలు భూమి మీద నిల్చున్నారు. ఈ 4 దూతలు భూమి మీద నిల్చున్నప్పుడు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. ఈ దూత వచ్చి ఏమంటాడంటే, భూమికైనను సముద్రముకైనను హాని కలగ చేయుటకై అధికారం పొందిన 4 దూతలలో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలందు ముద్రించబడే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. 4 దూతలు వచ్చారు. 4 దూతలు వచ్చినప్పుడు సూర్య దిశ నుంచి ఒక దూత వచ్చాడు. ఈ దూత ఏం చెప్తున్నాడంటే, భూమికైనను చెట్లకైనను సముద్రంగా హాని చేయవద్దు, ముద్రింపబడిన వారి లెక్క వింటిని.
ఎవరా ముద్రించబడిన వారంటే 1,44,000 మంది ముద్రించబడే వరకు ఈ భూమికైనా చెట్లకైనాను నాశనం కలగజేయవద్దు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇది మొదటి ప్రపంచ యుద్ధం ఇది, అవునా? దేవుని ప్రవక్త చెప్తున్నాడు 10 మంది కన్యకులు 1,44,000 మంది అనే వర్తమానంలో దేవుని ప్రవక్త ఇలా చెప్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ నలుగురు 96వ పారాగ్రాఫ్లో ఇప్పుడు ఈ నలుగురు మీరు గమనించండి. యుద్ధం సరిగ్గా 11వ నెల యొక్క నవంబర్ నెలలో, మనం ఏ నెలలో ఉన్నాం ఇప్పుడు? అందరు ఇక్కడే ఉన్నారా? నవంబర్ నెలలో ఉన్నాము, అవునా? అనగా దినములో 11వ గంటకు, సంవత్సరంలో 11వ నెలలో, నెలలో 11వ దినము, మరి దినములో 11వ గంటకు ఆగిపోయింది. దాని గురించి యేసు ఏమో చెప్పును మీకు జ్ఞాపకం ఉన్నదా? ఆ యుద్ధం ఎందుకు ఆగిపోయిందో చరిత్రలు ఇంతవరకు రాయబడలేదు. కానీ యేసు ఏం చెప్పాడో మీకు గుర్తున్నదా? యేసు ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి 20వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఒక ద్రాక్ష తోట కోసం చెప్పాడు. ఆ ద్రాక్ష తోటలో పనిచేయడం కూలి వాళ్ళని పెట్టుకున్నాడు. ఉదయం కొంతమంది వచ్చారు, అవునా? ఉదయకాల సమయంలో కొంతమంది వచ్చారు, మధ్యాహ్న కాల సమయంలో కొంతమంది వచ్చారు, సాయంకాల సమయంలో కొంతమంది వచ్చారు, అవునా? అక్కడ టైమింగ్స్ అని తెలుగులో చెప్పారు అక్కడ, కానీ ఇంగ్లీష్లో చూస్తే 11th hour, 11వ గంటకు వచ్చే ఒక జనాంగం ఉన్నది. ఆ 11వ గంటకు వచ్చే జనాంగం ఎవరో కాదు, 1,44,000 మంది. అందుకే దేవుడు 11వ నెల 11వ తారీఖు 11వ గంటకు ఆ యుద్ధాన్ని ఆపేశాడు. అక్కడ నలుగురు దూతలు వచ్చారు. అక్కడ సూర్యోదయ దిశ నుంచి ఒక దూత వచ్చాడు, అవునా? ఆ సూర్యోదయ దిశ నుంచి ఒక దూత వచ్చి ఏమన్నాడంటే, భూమికని చెట్లకైనా సముద్రకైనా హాని చేయవద్దు. ఎందుకంటే ఒక లెక్క ఉన్నది. ఇప్పుడు 1,44,000 మంది ముద్రించబడాలి. వాళ్ళు ముద్రించబడితేనే ఈ భూమి అంతం కావాలి, ఈ చెట్లు కానీ సముద్రం కానీ ఇది నాశనం కావాలి. వాళ్ళు ముద్రించబడకుండా చెట్లకు కానీ సముద్రములు కానీ దేనికి హాని చేయవద్దని ఆ దూత చెప్పాడు అక్కడ. ఎందుకు? 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది, అవునా? 1914 నుండి 18 వరకు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2023లో ఉన్నాం. 100 సంవత్సరాల క్రితమే ఆ దూత వచ్చి ఎందుకు ఆ యుద్ధాన్ని ఆపాడు? అవునా? ఇప్పటికే 100 సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు దాటింది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడే దూత దిగొచ్చాడు. దూత వచ్చి ఆ యుద్ధాన్ని ఆపాడు. ఇంకా 1,44,000 మంది రాలేదు కదా, మరి ఎందుకు అంతకంటే ముందు ఆ దూత ఎందుకు వచ్చాడు అక్కడికి? హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ముద్రించబడాలంటే, అందరు ఇక్కడ ఉన్నారా? ఆ 1,44,000 మంది ముద్రించబడాలంటే వాళ్ళకు ముందుకు ఒక గుంపు ఉన్నది. ఇప్పుడు వాళ్ళే వధువై ఉన్నారు. ఇప్పుడు ఆ వధువు ప్రకటన 10లో, అవునా, ఆ బలిష్ఠుడైన దూత దిగొస్తా ఉన్నప్పుడు, అర్థమవుతుందా? ఆ బలిష్ఠుడైన దూత దిగొస్తా ఉన్నప్పుడు ప్రకటన 10లో 6వ బూరక 7వ బూరక మధ్యలో ఒక అన్య జనాంగం ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు అన్య జనాంగాన్ని ముద్రించాలి ఆయన. ఇప్పుడు అన్య జనాంగాన్ని ముద్రించాలంటే ఇప్పుడు ముద్ర కలిగిన దూత రావాలి. హల్లెలూయా. వాళ్ళు ముద్రించే ముందు ఇప్పుడు అన్య జనులు ముద్రించాలంటే ముద్ర కలిగిన దూత రావాలి. ఎవరా ముద్ర కలిగిన దూత? ప్రకటన 10లో విగ్గుడు ధరించుకొని వస్తున్నాడు దూత. బలిష్ఠుడైన దూతగా వస్తా ఉన్నాడు. ఒక పాదం భూమి పైన పెట్టాడు, ఒక పాదం సముద్రం పైన పెట్టాడు. విప్పబడిన పుస్తకంతో దిగొచ్చాడు ఆయన. దిగొచ్చాడా లేదా? తన పైన వడ్డు పెట్టుకుని ఇక కాలమే లేదు. కానీ 7వ దూత పలుకు దినాలలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగును. ఇప్పుడు ముద్ర కలిగిన దూత వచ్చాడా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆయన మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎందుకు ఆపాడంటే 1,44,000 మంది ముద్రించడానికి ఆ యుద్ధాన్ని ఆపాడు.
కానీ చరిత్రలో ఇంతవరకు ఎవరికీ తెలియదు ఆ యుద్ధం ఎందుకు ఆగిందో. సడన్గా శాంతి పత్రాలపైన ఒప్పందం రాసేసుకున్నారు వాళ్ళు, యుద్ధం ఆపేస్తున్నామని. కానీ దేవునికి తెలుసు యుద్ధం ఎందుకు ఆగిందో. హల్లెలూయా. ఇప్పుడు 7వ దూత వచ్చి మనకు చెప్పాడు ఆ యుద్ధాన్ని ఎందుకు ఆపాడు దేవుడు. 7వ దూత పలుకుతున్న దినాలలోనే దేవుని మర్మం సమాప్తం కావాలి ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ ప్రవచనం నెరవేర్పు జరుగుతుందో చూడగలుగుతున్నాం మనం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు 1,44,000 మంది వాగ్దాన దేశంలో వాళ్ళు సమకూర్చబడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ముద్రించే ముందు ఇక్కడ ముద్ర కలిగిన దూత రావాలి. నడుమునకు శిరాబుడి ధరించుకుని ఆ ముద్ర కలిగిన దూత వచ్చి ఇప్పుడు ముద్రించాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎవరు ముద్రించాలి? ఎవరైతే గ్రంథంలో ఉన్నారో, ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో ఆ అన్య జనాంగాన్ని ఇప్పుడు ముద్రించాలి. ఇప్పుడు ఆయన వధువుని ముద్రించాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ దూత ఎక్కడి నుంచి వస్తున్నాడు? సూర్యోదయ దిశ నుండి. అవునా? మెరుపు తూర్పున పుట్టి పడమరికి ఎలాగో ఎగును, మనిషి కుమారుని రాకడ అలాగుండును. మత్తయి 24వ అధ్యాయంలో చెప్తున్నట్లుగా 27వ వచనంలో చెప్తున్నట్లుగా మెరుపు తూర్పున పుట్టి, అవునా, మెరుపు తూర్పున పుట్టి, చాలా జాగ్రత్తగా ఉందండి, పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడను ఉండును. మొదటి రాకడలో మనిషి కుమారుని పరిచయం ఎక్కడ జరిగింది? తూర్పున జరిగింది. ఉందా స్లైడు? దాని స్లైడ్ ఉంటే వేయి ఒకసారి. మనిషి కుమారుని రాకడ ఎక్కడ జరిగింది? తూర్పున. అవునా? సూర్యుడు తూర్పున ఉదయించాడు. ఎవరు? నీతి సూర్యుడు తూర్పున ఉదయించాడు. ఇప్పుడు తూర్పున మనిషి కుమారుని రాకడ జరిగింది. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును. ఇప్పుడు పశ్చిమమున అస్తమించాలి సూర్యుడు. పశ్చిమమున అస్తమించే సమయంలో, సాయంకాల సమయంలో, అది పగలు కాదు, రాత్రి కాదు, సాయంకాల సమయంలో వెలుగుండును. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? సాయంకాల సమయంలో. అవునా? సాయంకాల సమయంలో మరలా ఏం జరగాలి? మనిషి కుమారుని రాకడ జరగాలి. అది ఎక్కడ? తూర్పున కాదు, పశ్చిమమున జరగాలి. చాలా జాగ్రత్తగా ఉందండి. ఇప్పుడు మనిషి కుమారుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? పశ్చిమమున ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. సన్సెట్ పర్వతం పైకి దిగొచ్చాడు. మొదటి రాకడలో మెరుపు తూర్పున పుట్టింది. అవునా? మొదటి రాకడలో మరి యొక్క నీతి సూర్యుడు తూర్పున ఉదయించాడు. ఇప్పుడు పశ్చిమమున అస్తమించాలి. అవునా? అది పగలు కాదు, రాత్రి కాదు, సాయంకాల సమయం అది. అందుకే ప్రవక్త ఇండియాలో ఎందుకు పుట్టకూడదు? ప్రవక్త వేరొక దేశంలో ఎందుకు పుట్టకూడదు? ప్రవక్త ఎందుకు అమెరికాలో పుట్టాలి? ఈయన అమెరికాలో ఎందుకు జన్మించాలి? పశ్చిమ దేశం. లేఖనం ప్రకారంగా జరగాలి. ఇక్కడ లేఖనం ఏదైతే రాయబడిందో దాని ప్రకారంగానే జరగాలి. అందుకే ప్రవక్తని దేవుడు అమెరికాలో పుట్టించాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. సాయంకాల వర్తమానం ఇది. ఇది పశ్చిమం నుంచి వచ్చిన వర్తమానం. ఇది సాయంకాల వర్తమానంలో మనం ఉన్నాం. ఇప్పుడు సూర్యుడు అస్తమించే కాలంలో. హల్లెలూయా. ఇప్పుడు సాయంకాల సమయంలో మనిషి కుమారుడు రాకడ ఉండాలి. అక్కడ మనిషి కుమారుడిగా దిగి రావాలి ఆయన. సన్సెట్ పర్వతం పైన దిగి వచ్చాడు ఆయన. అది లేఖనమా? కాదు. అది తూర్పున జరిగింది, పశ్చిమమున జరిగింది. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రవక్తను పంపించేటప్పుడు ఇంతవరకు అన్య జనుల్లో నుండి ప్రవక్తను పంపించలేదు. ప్రవక్తలందరూ యూదుల్లోంచే వచ్చారు. అవునా? ప్రవక్తలందరూ యూదుల నుంచే వచ్చారు. దేవుడు ఒకవేళ అన్ని జనులు ప్రవక్త పంపించాలన్నా యూదుల్నే పంపించాడు. కానీ మన కాలానికి వచ్చేసరికి అన్య జనుల్లో నుండి అన్య జనులకు ఒక ప్రవక్తను పంపించాడు ఈయన. అన్య జనుల్లోని ప్రవక్త రావడం ఇదే ఫస్ట్ టైం. ఇదే మొదటిసారి.
అన్యజనులకు ప్రవక్త అయిన. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు తూర్పున ఉదయించాడు ఆయన, నిధి సూర్యుడు. ఇక్కడ 7వ అధ్యాయంలో సూర్యుడి దిశ నుంచి దూత వస్తున్నాడా? వచ్చేయమంటున్నాడు, భూమికైనా చెట్లకైనా హాని కలగజేయవద్దు. 1,44,000 ముద్రించాలి. ఇప్పుడు ఏ దూత చెప్తున్నాడు? సూర్యోదయ దిశ నుండి వచ్చిన దూత చెప్తా ఉన్నాడు. అవునా? అందుకే మనం ఇప్పుడు సూర్యోదయం దిశ నుండి మనకి అక్కడ మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఇప్పుడు పశ్చిమమున మరలా మనిషి కుమారుడు మన కాలంలో సన్సెట్ పర్వతం పైన ఏం జరిగింది? నీతి సూర్యుడు దిగొచ్చాడు. మనకి మరలా సూర్యోదయం ఇప్పుడు. ఎందుకంటే సూర్యాస్తమయమైన తర్వాత మరలా ఏమవుతుంది? మరలా తూర్పున మరియు సూర్యుడు ఉదయిస్తాడు. అవునా? సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమమున అస్తమిస్తాడు. మరలా ఉదయమున సూర్యుడు ఉదయిస్తాడు. అక్కడ మనకి ఇప్పుడు సూర్యోదయం జరిగిందా లేదా? ఆయా శాఖలో చచ్చిపడి ఉన్న మనల్ని దేవుడు లేపాడు. ఇప్పుడు ఆయా సమాధుల్లో ఉన్న మనల్ని పునరుద్ధానం పొందుకున్నాం. మనం ఇప్పుడు ఆత్మీయంగా పునరుద్ధానం పొందుకున్నాము. హల్లెలూయా. చూడండి, మనిషి కుమారుడు పరిసరాలు ఏముంటుంది? పునరుద్ధానం ఉంటుంది, భూకంపం ఉంటుంది. హల్లెలూయా. మొదటి రాకల్లో కూడా భూకంపం ఉన్నది, అక్కడ పునరుద్ధానం ఉన్నది. మరి ఇప్పుడు కూడా భూకంపం ఉంటుంది, పునరుద్ధానం ఉంటుంది. మన పునరుద్ధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ దూత వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? 1,44,000 మందిని ముద్రించడానికి ఆ యుద్ధాన్ని ఆపేశాడు. ఇక్కడ 2వ ప్రపంచ యుద్ధం జూస్ హోలోకాస్ట్. దాని వలన యూదులు, ప్రపంచ దేశాలు చదువున్న యూదులు వారి సొంత దేశాన్ని వెళ్ళడానికి ఆ యుద్ధం ద్వారా దేవుడు ఆ యొక్క సొంత దేశం గుర్తొచ్చినట్లుగా చేశాడు ఆయన. ఏ ప్రపంచ యుద్ధము జరిగినా అది యూదుల నిమిత్తమే జరిగింది. అది మరి ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం యూదుల నిమిత్తమే జరుగుతుంది. అది హల్లెలూయా. ఇప్పుడు సూర్యోదయ దిశ నుంచి వచ్చిన దూత ఏం చెప్తున్నాడు? భూమికైనా చెట్లకైనా హాని చేయవద్దు. 1,44,000 మందిని లెక్క రాయబడింది అక్కడ. గ్రంథములో ఉన్న వారి లెక్క రాయబడింది అక్కడ. దేవుడు అమ్మడి మమ్మికల్ని కాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం. యూదా గోత్రంలో ముద్రించబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది. ఓకే, మొత్తం గోత్రాలన్నీ రాస్తున్నాడు ఆయన. లాస్ట్కి వచ్చేసరికి బెన్యామీను గోత్రంలో 12,000 మంది. అవునా? మందిరంలో ఈ గోత్రాలు ఎటుంటాయి చూడండి. యూదా గోత్రము తూర్పున ఉంటుంది, బెన్యామీను గోత్రము పశ్చిమమున ఉంటుంది. అంటే ముద్ర ఎక్కడి నుండి ప్రారంభమై ఎక్కడ ముగిస్తూ ఉన్నది? తూర్పున ప్రారంభమైన ముద్ర. యూదా గోత్రం తూర్పున ఉన్నది, బెన్యామీను గోత్రం పశ్చిమమున ఉన్నది. అంటే ముద్ర ఎక్కడి నుండి ప్రారంభమైంది? తూర్పున ప్రారంభమయ్యి పశ్చిమం వరకు వెళ్తూ ఉన్నది. మరి ఇప్పుడు మన కాలంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందా లేదా? అవునా? తూర్పునైనా మొదట కుమ్మరించబడతా? అపోస్తల కార్యములో పరిశుద్ధాత్మ దిగొచ్చిందా లేదా? అవునా? ఇప్పుడు ఆ ముద్ర ఎటు వెళ్తూ ఉన్నది? ఇప్పుడు సువార్త ఎటు వెళ్తూ ఉన్నది? తూర్పున ప్రారంభమై పశ్చిమము వైపు. అవునా? అందుకే మా యొక్క 7 సంఘకాలాల్లో దూతలు కూడా తూర్పు నుండి పశ్చిమ వైపు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ ముందు స్లైడ్ వేస్తే తూర్పు నుండి పశ్చిమ వైపుకి వెళ్తూ ఉన్నారు. అలా ప్రతి దేశంలో నుండి దేవుడు ఒక్కొక్క దూతను లేపుకుంటూ. అవునా? వీళ్ళందరూ ఎవరంటే అపోస్తల పౌలు ప్రవక్త అయి ఉన్నాడు, మిగతా వాళ్ళు సంస్కర్తలై ఉన్నారు. కానీ చివరి దూత విలియం బ్రన్నం ప్రవక్త అయి ఉన్నాడు, అన్యజనులకు ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ముద్ర ఎటువైపు జరుగుతూ ఉంది? తూర్పు నుండి పశ్చిమ వైపుకి జరుగుతూ ఉన్నది. అందుకే ఇప్పుడు దేవుడు ముద్రించడానికి వచ్చాడు. ఆయన ముద్రించడానికి వచ్చాడు. ఎలా ముద్రిస్తూ ఉన్నాడు ఆయన? చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి 24వ అధ్యాయంలో దేవుడు 7 ముద్రలు బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తున్నాడా? 7 ముద్రలు బోధిస్తూ ఉన్నాడు. వారు 7 ముద్రలు విన్నారు, 7 సంఘకాలాలు విన్నారు.
అర్థమవుతుందా? 7 ముద్రలు విన్నారు, 7 సంఘాలు విన్నారు. జీసస్ బోధిస్తూ ఉన్నాడు. అక్కడ బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ ముద్రలు విన్నారో, ఆ సంఘకాల యొక్క వర్తమానం విన్నారో, వాళ్ళందరూ యెరూషలేము విడిచిపెట్టి పారిపోయారు. ఇదిగో టైటస్ వస్తాడని చెప్పాడు ఆయన. ఇదిగో శ్రమల కాలం రాబోతుందని చెప్పాడు ఆయన. మొదటి రాకడలోనే ఆయన ఆ మంచి శుక్రవారం ఆయన మరణిస్తున్నప్పుడు యూదులతో వ్యవహరించడం ఆపేశాడు ఆయన. అదేంటి? ఆ మొదటి రాకడలో యూదుల యొక్క కాలం అంతం, అన్యుల యొక్క కాలం ప్రారంభం. యూదుల కాలం అంతం అంటే 69.5 వారాలు వాళ్ళకి అయిపోయింది. దేవుడు వాళ్ళతో వ్యవహరించడం ఆపేశాడు ఆయన. ఆపాడా లేదా? 69.5 వారాలకి యూదులతో వ్యవహారం ఆపేశాడు ఆయన. వాళ్ళతో వ్యవహరించడం ఆపేశాడు. మంచి శుక్రవారం ఆపేశాడు ఆయన. ఆయన మరణిస్తున్నప్పుడే వాళ్ళతో వ్యవహారం ఆపేశాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తు శకం 30 అవునా? ఆయన వ్యవహరించడం ఆపేశాడు. 69.5 వారాలు అయిపోయినప్పటికే ఇంక మిగతాది అన్యజనుల కాలం ప్రారంభమవుతా ఉన్నది. అంటే యూదుల కాలము అంతం ముగించబడి అన్యుల కాలం ప్రారంభం. ఒక కాలం ముగించబడతా ఉన్నది, మరొక కాలం ప్రారంభించబడతా ఉన్నది. అప్పటికే వాళ్ళు 7 సంఘకాలాలు విన్నారు, 7 ముద్రలు విన్నారు. ఎవరైతే విన్నారో వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. టైటస్ వచ్చాడు, ఇప్పుడు శ్రమలు తీసుకొచ్చాడు. శ్రమలు తీసుకొచ్చినప్పుడు ఎవరైతే ముద్రలు విన్నారో వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయారు లేదా? ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇంకా 40 సంవత్సరాలు అవునా? టైటస్ వస్తాడని చెప్పాడు, ముద్రలు బోధిస్తున్నప్పుడే చెప్పాడు ఆయన. జీసస్ చెప్పాడా? ముద్రలు బోధిస్తున్నప్పుడే ఇలా టైటస్ వస్తాడు, దాన్ని ముట్టడి వేస్తాడు అని 24 అధ్యాయంలో బోధిస్తూ ఉన్నాడు. శ్రమల దినాలు వస్తాయి మీకు అని చెప్పి బోధిస్తూ ఉన్నప్పుడు ఇంకా 40 సంవత్సరాలు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఎవరినైతే గ్రంథములో ముద్రించుకున్నాడో, ఎవరి పేరైతే గ్రంథంలో రాశాడో వాళ్ళకి వ్యక్తిగతముగా ఆయన ముద్ర ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ముద్రిస్తూ ఉన్నాడు ఆయన. అదే అపోస్తుల కార్యం. అపోస్తుల కార్యంలో ఏం జరుగుతూ ఉన్నది? వ్యక్తిగతంగా వాళ్ళు ముద్రిస్తూ ఉన్నాడు ఆయన, ముద్ర వేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? అన్యుల కాలం ముగించబడతా ఉన్నది, యూదుల కాలం ప్రారంభించబడతా ఉంది. ఇప్పటికే 7 సంఘాలను బోధించాడు ఆయన, 7 ముద్రలు బోధించాడు. ఇప్పుడు ముద్ర కలిగిన దూత వచ్చాడు. హల్లెలూయా. ముద్ర కలిగిన దూత వచ్చాడు. పబ్లిక్ షో అయిపోయింది, పబ్లిక్ షో లేవు ఇంకా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళు ముద్రిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇండివిజువల్గా ముద్రిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ముద్ర కలిగిన దూత వస్తూ ఉన్నాడు. ఇప్పుడు హల్లెలూయా. అప్పుడు టైటస్ వచ్చి ముట్టడి వేయబోతా ఉన్నాడు అక్కడ. వీళ్ళు అప్పటికే చెదిరిపోయారు. వాళ్ళు అపోస్తల కార్యాలు ఏంటి? అక్కడ ముద్రిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ పొందుకుంటా ఉన్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? హల్లెలూయా. శ్రమలు రాక మునిపే, ఈ లోకాన్ని శ్రమలు తాక మునిపే, ఆ పోపురం రాక మునిపే, ఒత్తిడి రాక మునిపే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు ఆ బలిష్ఠుడైన దూత దిగి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ముద్ర కలిగిన దూత వచ్చి ఏం చేస్తున్నాడు? ఇండివిజువల్గా ముద్రిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పట్టుకున్నారా? ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మతో ముద్రిస్తూ ఉన్నాడు. అందుకే సంపూర్ణమైన వాక్యాన్ని తీసుకొచ్చాడు ఆయన. అందుకే గ్రంథం తెరవబడింది. ఇప్పుడు ఎక్కడున్నాం? జంక్షన్లో ఉన్నాం. ఇప్పుడు అన్యుల కాలం ముగింపు, యూదుల కాలం ప్రారంభం. హల్లెలూయా. ఆ దూత దిగొచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ముద్రిస్తూ ఉన్నాడు. అందుకే నీకు సంఘకాలాలు బోధించబడతా ఉన్నాయి, అందుకే ముద్రలు బోధించబడతా ఉన్నాయి. ఇప్పుడు ఆ సీలింగ్ ఏంజల్ ఏం చేస్తూ ఉన్నాడు? నేను తనిఖీ చేస్తూ ఉన్నాడు. అవునా? ఏదో ఒక రోజు అన్యజనులతో వ్యవహారం ఆపేస్తాడు ఆయన. అన్యజనులతో వ్యవహారం ఆపేశాడంటే ఆ చివరి గొర్రె ఎప్పుడైతే లోపలికి వచ్చిందో కృపాద్వారాలు మూయబడతాయి.
ఎప్పుడైతే అన్యుల కాలం ముగించబడిందో అక్కడ యూదుల కాలం ప్రారంభమవుతుంది. ఇప్పుడు జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు. అందుకే ఇక పబ్లిక్ షో కాదు ఇది. హల్లెలూయా. పబ్లిక్ షో కాదు ఇప్పుడు. ఇప్పుడు ఇండివిజువల్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తితో వ్యక్తిగతంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు వ్యక్తిగతం అయిపోయింది వాక్యం. వ్యక్తిగతంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకే నువ్వు ఎలా ఉన్నావు వాక్యంలో చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు అసలు ముద్రించబడ్డావా లేదో చూసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా లేదో చూసుకోవాలి. చెక్ చేసుకోవాలి ఇప్పుడు లైఫ్స్. హల్లెలూయా. ఇది ఆటలాడే కాలం కాదు ఇది. ఇది ముచ్చట్లాడే కాలం కాదు ఇది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ ముద్ర కలిగిన దూత శిరాపుడి ధరించుకుని ఇప్పుడు ముద్రిస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు హెస్కేలు 9 జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ ప్రవచనాలవి. ప్రకటన 7 ప్రవచనాలవి. అవునా? ఇప్పుడు దేవుడు యుద్ధాన్ని ఎందుకు ఆపాడంటే నిన్ను ముద్రించాలి. 1,44,000 ముద్రించాలి అంటే ఇప్పుడు అన్యుల కాలం ముగించాలి. ఇప్పుడు అన్యుల కాలం ముగించి యూదుల కాలం ప్రారంభించాలి ఆయన. ఇప్పుడు అన్యుల కాలం ముగించి యూదుల కాలం ప్రారంభించాలంటే నువ్వు ముద్రించబడాలి. ఇప్పుడు ముద్ర వేయాలి ఆయన. ఇప్పుడు అందుకే ఇది పబ్లిక్ షో కాదు. ఇది సువార్త ద్వారాలు ముగించబడతా ఉన్న దినాల్లో ఉన్నాం. వ్యక్తిగతంగా దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అందుకే ఈ వర్తమానం అందరికీ కాదు. అందరికీ కాదు ఈ వర్తమానం. ఇదే వర్తమానం నీ పక్కన కూర్చున్న వ్యక్తి వింటాడు, కానీ నీకు అర్థమైనట్లుగా ఆ వ్యక్తికి అర్థం కాదు. ఇదే వర్తమానం నీ పక్కనున్న సహోదరి వింటది, కానీ ఈ వర్తమానం ఆమెకు అర్థమైనట్లుగా నీకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? పౌలు అక్కడ మాత్రమే వెలుగు చూశాడు. పౌలుతో ఉన్నవారు వెలుగు చూడలేదు. అక్కడ పౌలు అక్కడ ఏర్పాట్లో ఉన్నాడు. ఏర్పాట్లో ఉన్నవాడు కాబట్టే ఈ వెలుగును చూశాడు అక్కడ. ఇప్పుడు ఏర్పాట్లో ఉంటేనే ఈ వాక్యపు వెలుగు చూస్తావు. ఎన్నికలో ఉంటేనే దేవుడి నీతో సంధిస్తాడు. అందుకే ఈ వర్తమానం అందరికీ జీర్ణించుకోలేరు. అందరి వర్తమానాన్ని వినలేరు. అవునా? పబ్లిక్ షో అయిపోయాక జీసస్ తర్వాత మాట్లాడేది ఎవరికి అర్థం కాలేదు. ఎవరికి అర్థమైంది? ఎన్నికలో ఉన్న వాళ్ళకి, ఏర్పాట్లో ఉన్న వాళ్ళకే వాక్యం అర్థమైంది. మిగతా వాళ్ళకి తలలపై నుంచి పోయింది, మిగతా వాళ్ళకి చెవుల పక్క నుంచి పోయింది. సేమ్ అప్పుడు అలా జరిగితే మరి రెండవ రాకడలో, మొదటి రాకడలో అలా జరిగితే ఇప్పుడు రెండవ రాకడలో ఉన్న మనం ఇప్పుడు పబ్లిక్ షో అయిపోయింది. పబ్లిక్ షోలో 1000 మందికి భోజనాలు పెట్టాడు ఆయన. అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. కంటాడుపులకు వచ్చేసరికి వాక్యం ధరిస్తున్నాడు. ఇప్పుడు వాక్యం విప్పబడతా ఉన్నది. ఇప్పుడు 7 ముద్రలు ధరిస్తూ ఉన్నాడు ఆయన. సంఘాలలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. పాత్రలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. డానియేలు 70 వారాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ ప్రసంగాలు ఎక్కట్లేదు? ఏర్పాట్లు లేరు వాళ్ళు. ఏర్పాట్లో ఉన్నవాడికి ఆ వెలుగును చూడగలుగుతాడు, ఆ వాక్యం తలబడిన చూడగలుగుతాడు. ఏర్పాట్లో లేని వాడికి తలలపై నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, చెవుల పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్నామో తెలుస్తుందా? జంక్షన్లో ఉన్నాము, వెళ్ళిపోయే సమయంలో ఉన్నాము ఇప్పుడు. అందుకే వర్తమానం అందరూ వినరు, అందరికీ వెలుగు చూడలేరు, అందరికీ లేఖనాలు తెరవబడవు. నీ పక్కనున్న వ్యక్తికే ఏం చెప్తున్నాడు ఏంటో అనుకుంటాడు. లేఖనాలు తెరవబడవు, ఆ వెలుగు అందరూ చూడలేరు ఇప్పుడు. అందుకే ఇప్పుడు పబ్లిక్ షో అయిపోయింది. ఎవరైతే దీన్ని వింటారో వాళ్ళు ముద్రించబడతా ఉంటారు. అభిషేకం వస్తున్నప్పుడు వాళ్ళు ముద్రించబడతా ఉంటారు, వాళ్ళు క్యాప్ చేయబడతా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అభిషేకం పొందుకుంటూ ఉంటారు. ఇప్పుడు నింపబడతా ఉంటారు. ఇప్పుడు వాక్యం కోసం దాహంగా ఉంటా ఉంటారు. ఇప్పుడు ఎందుకో అన్యజనుల కాలం ముగించబడతా ఉన్నది. ఇప్పుడు యూదుల కాలం ప్రారంభించాలి ఆయన. ఇప్పుడు జంక్షన్లో ఉన్నది ఇప్పుడు టైం. చాలా జాతకం ఉందండి. ఇది ఒక గుంపు. ఇక్కడ 1,44,000 మంది లెక్కిచ్చేశాడు ఆయన. కానీ ఇక్కడ 9వ వచనం వచ్చేసరికి కొంచెం హమ్మింగ్ వస్తుంది చూడండి.
అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళ నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటాను గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండేది. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానము నా స్తుతియు ఘనతయు శక్తి బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి ఆరాధన చేసిరి. ఆమేన్. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు? వీరు ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా, యోహానే తెలీదా? ఆల్రెడీ అక్కడ లెక్క చెప్పాడు, గోత్రాలు చెప్పాడు, ఎంతమంది ఉన్నారో చెప్పాడు. ఆ పెద్దల్లో ఒక ఆయన అడుగుతున్నాడు, అసలు ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వీరెవరంటే నీకే తెలియను. అతడు ఇలాగూ నాతో చెప్పింది, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. మహాశ్రమల నుండి అంటే ఈ శ్రమల నుండి కాదు, ఇక్కడ 3.5 శ్రమల కాలం నుండి కాదు. వింటున్నారా? ఈ 3.5 సంవత్సరాల శ్రమల కాలం నుండి కాదు. దానియేలు 70వ వారంలో చివరి అర్ధవారంలో వచ్చిన వారు కాదు. ఈ మహాశ్రమలు అంటే చూడండి, ఈ 7 సంఘకాలాలలో వాళ్ళ శ్రమలు అనుభవించి, ఏంటి ఆ శ్రమలు? ఆ కాలపు వాక్యం చేర్చుకున్నందుకు, ఆ కాలం ఆ గడి యొక్క వాక్యం అంగీకరించినందుకు వాళ్ళు పొందుకున్న శ్రమలు. మీకు తెలుసా, 7 ముద్రల్లో ప్రవక్త చెప్తున్నాడు వాళ్ళు ఎంతగా హింసించబడ్డారో. అది జస్ట్ మీకు కోడి చూపిస్తాను, మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. మీకు ఇజ్రాయేలు సంఘం, ఇజ్రాయేల్ మరియు సంఘం వీళ్ళెవరో చూపిస్తాను మీకు. ప్రవక్త వర్తమానం నుండి 1953 మార్చి 26, 40వ పారాగ్రాఫ్. అందరు ఇక్కడే ఉన్నారా? చాలా జాగ్రత్తగా ఉందండి. రాత్రి కొంచెం నాకు టైం ఇస్తే కొన్ని విషయాలు చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. మార్చి నెల 26, పారాగ్రాఫ్ నెంబర్ 40. ఓకే, ఇప్పుడు మరి ఆ యొక్క బాబేలు గోపురాన్ని అచ్చడికి రావడాన్ని బాగా గమనించండి. బాబేలు మరియు దాని గుండా సరిగ్గా అచ్చట మరియు అచ్చట ప్రకటనలో సంపుతగుచున్నది ఒక క్రైస్తవ మత సంబంధమైన విగ్రహారాధన అయితే వారు క్రైస్తవులుగా చెప్పుకొనిచున్నారు. ఓ యోహాను ఆమెను ప్రకటన 17వ అధ్యాయంలో చూశాను. ఆమెను గురించి గొప్పగా చెప్పి ఉన్నాడు. ఆమె ఎలా ఉన్నది, ఎలా కనిపిస్తుంది, మరియు యేసు యొక్క నామమును ఎలా ధరించుకుని ఉన్నది, మరియు జీవం గల దేవుని యొక్క పరిశుద్ధిని ఎలా హింసించి ఉన్నది, మరియు హతసాక్షులుగా వధించి ఉన్నదని చెప్పబడను. దేవదూత చెప్పు, నువ్వు ఇచ్చడికి రమ్ము, నేను ఆమె ఎవరో నీకు చెప్పేదను. ఆమె అనేక జనముల పైన కూర్చున్న గొప్ప సంఘము, 7 కొండల మీద మరియు భూమి మీద పరిపాలన చేయుచున్నది. మరి అట్టి విషయాలు ఆమె క్రీస్తు యొక్క హతసాక్షుల యొక్క రక్తమును ఎలా త్రాగి ఉన్నదో ఓ కనికరం. ఈ 7 సంఘకాలాలలో ఆమె పరిశుద్ధుల రక్తం చేత మత్తిల్లింది. ఈ 7 సంఘకాలాల్లో ఉన్న ప్రజలు ఆ కాలపు వాక్యం నమ్మినందుకు, ఆ కాలపు వాక్యం వెంబడించినందుకు శ్రమలు అనుభవించారు. ఈ శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళే ఆయా భాషల్లో నుండి, ఆయా వంశంలో నుండి వస్తున్న వధువై ఉన్నది. వాక్యం నిమిత్తం నింద అనుభవించారు, వాక్యం నిమిత్తం శ్రమ అనుభవించారు. ఇప్పుడు వాక్యం నిమిత్తం నింద అనుభవిస్తున్నావా లేదా? వాక్యం నిమిత్తం శ్రమ అనుభవిస్తున్నావా లేదా? ఈ కాలపు వాక్యం నమ్ముతున్నందుకు నీకు నిందలు లేవా? నీకు శ్రమలు లేవా? నీ బంధువులు ద్వేషిస్తారు, నీ స్నేహితులు ద్వేషిస్తారు ఈ వాక్యం నమ్మునందుకు. అందుకే నీకు శ్రమలు ఉన్నాయా లేదా? శ్రమలు లేకపోతే నీ విత్తనం కాదు. ఎందుకంటే నీకు ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి.
ఖచ్చితంగా అవమానిస్తారు. అవమానాలు గుండా నువ్వు వెళ్తూ ఉంటావు, శ్రమలు గుండా నువ్వు వెళ్తూ ఉంటావు. ఇప్పుడు అందుకే ఇక్కడ ఆ గుంపు ఎవరో కాదు, మనమై ఉన్నాం. ఇప్పుడు ప్రతి సంఘకాలంలో హింసించబడుతూ వస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. డైరెక్ట్ 2-3 కొటేషన్స్ చూపించి ముందుకెళ్తాను. పరిశుద్ధాత్మ మీద ప్రశ్నలు 59 డిసెంబర్ నెల. పరిశుద్ధాత్మ మీద ప్రశ్నల జవాబులు, పారాగ్రాఫ్ నెంబర్ 71. సరే, ఓకే. దానికంటే కొటేషన్ చూపిస్తాను. ఫస్ట్ సీల్కి వెళ్ళిపోదాం. ఇంకా చాలా కొటేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ సీల్ 328 డైరెక్ట్ కొటేషన్స్ ఉన్నాయి ఇక్కడ. మొదటి ముద్ర 328వ పారాగ్రాఫ్. సరే, ప్రకటన 17లో ఉన్న వేసిని గుర్తించుకోండి. ఆమె ఒక మర్మముగా ఉన్నది, ఇది మర్మముకు బబులోను, వేశ్యలకు తల్లి. మరి యోహాను ఆశ్చర్యపడసాగని ఈ వ్యక్తి ఉన్నట్లుగానే వేచియుడి గమనించండి. ఇక్కడ ఉన్న తెల్లని గుర్రం గమనించి ఆ వ్యక్తిని మనం ఇక్కడ వచ్చి గమనించగలం. చూసారా? అయితే మీరు దాన్ని గమనించండి. అది అక్కడ సంభవించిందేమనగా అతడు ఆమెను చూసి బహుగా ఆశ్చర్యపడెను. అయితే దానిలో ఉన్న మర్మం ఏదనగా ఆమె క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి రక్తం త్రాగినది. ఉదారంగుతో బంగారంతో అలంకరించి ఒక అందమైన సంఘం అక్కడ నిర్మించబడెను. మరి ఆమె చేతిలో ఒక పాత్ర ఉండెను, దానిలో ఏహమైన కార్యములతో వ్యభిచార సంబంధం అపవిత్రమైన కార్యంతో నిండి ఉండెను. జారత్వం అనగా ఏమిటి? దుర్నీతిగా జీవించుట. ఆమె బోధన అందరికి ఇచ్చుతున్నది. దేవుని యొక్క వాక్యమును ఆమె నిరర్ధకం చేసి ధన్యురాలకు మరియా అను మొదలుగా కార్యము సంఘమునికి ఇచ్చాను. మరి భూరాజులు ఆమెతో వ్యభిచరించింది. మంచిది, అది క్యాథలిక్ సంఘం అని మీరు చెప్పవచ్చును. హల్లెలూయా. ఇప్పుడు ఇది 7 సంఘ కాలాలలో ఉన్న హతసాక్షిని చంపేసింది. ఇది ప్రతి సంఘకాలంలో పరిశుద్ధిని చంపించేసింది. ఇది ఇప్పుడు ప్రతి సంఘకాలం కాల వర్తమానం నమ్మినందుకు మనం శ్రమల గుండా వస్తున్నాం. ఆ శ్రమలు కాదు, 3.5 శ్రమల కాలం కాదు, ఈ 7 సంఘకాలాల్లో మనకు వచ్చే శ్రమలు. వాక్యం పైన, వాక్యం నిమిత్తం నిందలు, వాక్యం నిమిత్తం శ్రమ. హల్లెలూయా. వాక్యం నిమిత్తము దూషించబడటం, వాక్యం నిమిత్తం శ్రమ అనుభవించడం, అదే ఇక్కడ ఈ గుంపు. హల్లెలూయా. చూడండి, యోహాను చెప్తా ఉన్నాడు, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకున్నది. అందువలన వారు దేవుడి సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. వధువు ఏం చేస్తుంది? రాత్రింబగళ్ళు సేవిస్తుంది. ఒక భార్య ఇప్పుడు భర్తకి ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. మరి మన భర్త ఎవరు ఇప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు. అవునా? మనం ఇప్పటికి ఆయన ఏం చేస్తూ ఉన్నాం? సేవ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక భార్య భర్తకి సేవ చేయట్లేదు అనుకో, ఈమెను ఎందుకు చేసుకున్నాను రా బాబు అనుకుంటాడు. పిల్లలకి వంట చేయకపోయినా, భర్తకి ఏమి చేయకపోయినా, బట్టలు ఉతకకపోయినా, ఆ భర్త ఏం చేస్తాడు? కర్మకార్యముని చేసుకున్నాను అనుకుంటాడు. అవునా? అవునా కాదా? భార్య ఏం చేయాలి ఇప్పుడు? భర్తకి సేవ చేయాలి. సేవ చేయడానికి ఆమెని వివాహం చేసుకున్నది. మరి మనం ఇప్పుడు యేసుక్రీస్తు భార్యమై ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయనకి సేవ చేయడానికి వచ్చాం. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? మన భర్తను ఆరాధించడానికి వచ్చాం, మన భర్తను స్తుతించడానికి వచ్చాం. మనం దేవుని సన్నిధికి వచ్చి మనం స్తుతిస్తున్నప్పుడు అర్పణలు అర్పిస్తూ ఉన్నాం, అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నాం అక్కడ. అందుకే ఒక ఆరాధకుడికి ప్రత్యక్షత ఉండాలి, బయలుబాటు ఉండాలి. మనం ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోవడానికి కాదు. ఇక్కడ మన ప్రియమైన భర్తను ఆరాధించడానికి, మనం ఆయనకి సేవ చేయడానికి ఉన్నాం ఇక్కడ. అవునా కదా?
సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు దేవుని స్తుతించడానికి వచ్చాము. ప్రతిరోజు సేవ చేయాలి. ఆయనకి 24 గంటలు దేవుని స్తుతించాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. సింహాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. బోయాజ్ ఏం చేశాడు? తన దుప్పటిని రూతుకి ఇచ్చాడు. ఇప్పుడే మన బోయాజ్ ఏం చేస్తాడు? ఇప్పుడు తన యొక్క దుప్పటిని మనకిస్తాడు. ఇప్పుడు ఆయన ఆత్మను మనకిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయనకి సేవ చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటావో, ఆయన పరిశుద్ధాత్మ నీకు ఇస్తూ ఉంటాడు ఆయన. అవునా? ఇప్పుడు ఏలి ఆత్మ 2 పాలు ఎలీసా పైకి వచ్చినట్లుగా ఇప్పుడు క్రీస్తు ఆత్మ ఇప్పుడు, అవునా, ఈ ఎలీసా పైకి 2 పాలు. అందరు ఇక్కడ ఏమన్నారా? దేవుని నామమున మహిమ కలుగుగా. వారికి మీద ఆకలైన దాహమైన ఉండదు, సూర్యుడి ఎండైనది ఏ వడగాలైన వారికి తగలదు. ఏలనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ ఎదుగు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందు తుడిచివేయును. ఎవరి గుంపు? ఇప్పుడు మనమై ఉన్నాము. అక్కడ 1,44,000 మంది ఉన్నారు. ఆ 9వ వచనం నుండి 17వ వచనం వరకు వధువై ఉన్నది. ఈ 2 గుంపుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు మనకి యాంటీట్ అయిపోయి ఉన్నారు. అందుకే ప్రవక్త, ఈ కాలపు ప్రవక్త 7వ ముద్ర బోధిస్తున్నప్పుడు ఆయన ఏ అధ్యాయం తీసుకున్నాడు? 7వ అధ్యాయం తీసుకున్నాడు. 7వ అధ్యాయం తీసుకుని ఎవరి కోసం బోధిస్తున్నాడు? ఈ వధువు కోసం బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనం ముద్రిస్తున్నాడు. ఇప్పుడు మన కాలం ముగించబడతా ఉన్నది. ఇప్పుడు 14వ అధ్యాయంలో నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఎవరా సియోను పర్వతం? సియోను అనగా వధువై ఉన్నది. ఇప్పుడు గొర్రె పిల్ల ఎక్కడున్నది? సియోను పర్వతం పైన. ఆయన నామం, ఆయన తండ్రి నామం నొసలను లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. 1,44,000 మంది. 14వ అధ్యాయంలో 1,44,000 మంది అని చెప్తున్నాడు. 7వ అధ్యాయంలో వాళ్ళే ఇజ్రాయేల్ అని చెప్తున్నాడు. ఆ 1,44,000 మంది ఎవరు కాదు, ఇజ్రాయేల్ అని చెప్తా ఉన్నాడు. మరి విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దం పరలోకుండి రాగా వింటిని. నేను వినిన శబ్దం వీణలు వాయించున్న వైనాకుల నాదం పోలినది. వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఎవరా కొత్త కీర్తన పాడేది? మనకి యాంటీ టైప్ వీళ్ళు. ఇప్పుడు మనమే కొత్త కీర్తన పాడుతూ ఉన్నాం. ఎప్పుడైతే ముద్రలు పగలగొట్టాడో గొర్రె పిల్ల వచ్చి, అక్కడ గొప్ప సమూహము, అక్కడ ఆయా వంశంలో వచ్చిన వాళ్ళు, రాజులైన యాజక సమూహము ఒక కొత్త పాట పాడుతూ ఉన్నది. ఆ పాట వధువు తప్ప ఇంకెవరు పాడలేదని చెప్పాను. ఈవెన్ లూసిఫర్ కూడా పాడలేడు. ఎందుకో తెలుసా? వాడికి విమోచన అంటే తెలియదు, వాడికి రక్షణ అంటే ఏంటో తెలియదు, వాడికి స్వస్థపరచడం అంటే ఏంటో తెలియదు. కానీ మనకు తెలుసు ఇప్పుడు స్వస్థపరచువాడని, రక్షకుడని, మన విమోచకుడని. అందుకే మనం కొత్త కీర్తన పాడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. భూలోకమును కొనబడిన 144,000 మంది తప్ప ఎవరు నా కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాని వారు. స్త్రీ సాంగత్యం ఎందుకంటే స్త్రీ అనగా సంఘం. ఇప్పుడు 7 సంఘకాలాల్లో మనం గమనించినట్లయితే 2 సంఘాలు ఉన్నాయి. అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఒకటి నిజ సంఘము, ఒకటి అబద్ధ సంఘం. ఒకటి నిజ ద్రాక్షావల్లి, ఒకటి కారు ద్రాక్షావల్లి. అవునా? అక్కడ కయ్యను హేబేలు ఉన్నట్లుగా, అక్కడ యాకోబు ఏసావులు ఉన్నట్లుగా. అవునా? ఎప్పుడు కూడా 2 ఉంటాయి. ఇక్కడ 7 సంఘకాలాల్లో కూడా ఉన్నదేంటి? నిజ ద్రాక్షావల్లి, అబద్ధ ద్రాక్షావల్లి, కారు ద్రాక్షావల్లి. నిజ సంఘం, అబద్ధ సంఘం. నిజ సంఘంలో ఏముంటుంది? గొర్రెపిల్ల ఉంటుంది. నిజ సంఘంలో జీవం ఉంటుంది. అవునా? అబద్ధ సంఘములో ఆయన లేడు. అక్కడ వింటున్నారా? అబద్ధ సంఘములు వారు లేరు. ఇక్కడ స్త్రీ సాంగత్యం, స్త్రీల సాంగత్యం అనలేదు. ఇక్కడ స్త్రీ సాంగత్యం. స్త్రీ సాంగత్యం అంటే ఆల్రెడీ ఓ సంఘం వెళ్ళిపోయింది, నిజ సంఘం వెళ్ళిపోతుంది. అవునా? వధువు ఎత్తబడుతుంది.
వధువెత్తబడిన తర్వాత ఇంకేముంటుంది? అబద్ధ సంఘం ఒకటే ఉంటుంది. అదే రోమన్ క్యాథలిక్. అది అవునా? ఈ ప్రొటెస్టెంట్లు రోమన్ క్యాథలిక్ కలిసి వాళ్ళు ప్రతిమని తయారు చేస్తారు. అవునా? వీళ్ళందరూ ఐక్యమైపోతారు. ఇప్పుడు ఈ స్త్రీ సాంగత్యం చేయని వారు ఎవరంటే 1,44,000 మంది. అప్పటికే మనం వెళ్ళిపోతాం. మనం ఎక్కడుంటాం? మధ్యాకాశంలో ఉంటాం. మనం వెళ్ళిపోయిన తర్వాత మోషే ఏలియాలు వస్తారు. వాళ్ళకి మోషే ఏలియాల వర్తమానం ద్వారా 1,44,000 మంది రక్షించబడతారు. వాళ్ళ స్త్రీ సాంగత్యం ఎరగని వారు అయ్యుండి, అంటే రోమన్ క్యాథలిక్ సంఘంలో చేరని వారు. అవునా? గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికల్లా ఆయన వెంబడింతురు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటారు వాళ్ళు. గొర్రెపిల్ల 1000 ఏండ్ల పరిపాలనలోకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు అక్కడే ఉంటారు. హల్లెలూయా. గొర్రెపిల్ల ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అందుకే గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి ఎక్కడికి పోవునో అక్కడికల్లా ఆయన వెంబడింతురు. వీళ్ళు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలంగా ఉండుటకై. ప్రథమ ఫలం మనమేనా? వాళ్ళు ప్రథమ ఫలంగా ఉండుటకై మనం వాక్యం ద్వారా ప్రథమ ఫలం. అవునా? యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, ప్రథమ ఫలంగా మనల్ని వాక్యం ద్వారా కన్నాడు ఆయన. చూడండి, మనుషుల్లో కొనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనిందులు, వీరు అనిందులై ఉన్నారు. చూడండి, ఇక్కడ 14వ అధ్యాయం 1-5 1,44,000 మంది వీళ్ళు మనకి యాంటీ టైప్గా ఉన్నారు. 6 నుంచి 19 వరకు 20 వచనం వరకు వాళ్ళే మనం వధువై ఉన్నది. ఈ 2 గుంపుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఆ దూత దిగొచ్చాడు. ఇప్పుడు దూత దిగొచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? ఈ ముద్రలు బోధిస్తూ ఉన్నాడు. అవునా? అందుకే దూత దిగొచ్చి ముద్రలు బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంకాలాలు బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? సీలింగ్ చేస్తూ ఉన్నాడు, ముద్రిస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనల్ని ముద్రించినప్పుడు వాళ్ళ కాలం ప్రారంభం అవుతుంది, అన్యుల కాలం ముగించబడుతుంది. వాళ్ళ కాలం ఎప్పుడైతే ప్రారంభమైందో వాళ్ళకి ముద్ర ప్రారంభం అవుతుంది. వాళ్ళకి ఇదే వర్తమానం మోషే ఏలియాలు బోధిస్తారు. మోషే ఏలియాలు ఇదే వర్తమానం బోధిస్తారు. మన మోషే, మన ఏలియా ఇదే వర్తమానం తీసుకొచ్చాడు. ఈ వర్తమానమే మోషే ఏలియాలు వాళ్ళకి 1,44,000 మంది బోధిస్తారు. యూదుల్ని గమనించడం అంటే మనం ఎవరిని గమనించాలి తెలుసా? ఈ 1,44,000 మంది. యూదుడైన వాడు అందరూ యూదులు కాదు. ఇజ్రాయేల్ అయినంత మాత్రం అందరూ ఇజ్రాయేల్ కాదు. ఏర్పరచబడిన వాళ్ళు, ఎన్నుకోబడిన వాళ్ళు. హల్లెలూయా. చూడండి, అక్కడ వాల్ స్ట్రీట్లో ఉన్న యూదులు కాదు గమనించాల్సింది, ఆర్థోడాక్స్ యూదులు. వాళ్ళు నిజమైన యూదులు అక్కడ ఉన్నారు. 12 గోత్రాల్లో ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గమనిస్తూ ఉండాలి మనం. ఎందుకంటే దేవుడు ఇప్పుడు వాళ్ళని గుర్తించే సమయానికి వచ్చేసాడు. ఇప్పుడు అందుకే అన్య జనాంగంలో ఉన్న వధువుని ఏం చేస్తూ ఉన్నాడు? ముద్రిస్తూ ఉన్నాడు ఆయన. మరలా ఇప్పుడు అపోస్తుల కార్యం 2, మొదటిసారి అపోస్తుల కార్యం 1 జరిగితే ఇప్పుడు అపోస్తుల కార్యం 2 జరుగుతూ ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ముద్రిస్తూ ఉన్నాడు మనల్ని. ఆ ముద్రగల దూత దిగొచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని ముద్రిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అందుకే ఇప్పుడు కాలం ముగించబడతా ఉన్నది, వాళ్ళ కాలం ప్రారంభించబడుతుంది. అందుకే అన్యుల కాలం ముగించబడి యూదుల కాలం ప్రారంభించబడుతుంది. ఆ గ్యాప్లో మనం ఉన్నాం. సేమ్ మొదటి రాకల్లో యూదుల కాలం ముగించబడి అన్యుల కాలం ప్రారంభమైంది. అక్కడ సేమ్ ఆ జంక్షన్లో దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్కరు ముద్రించాడు. అక్కడ అపోస్తుల కార్యం జరిగింది, అక్కడ ముద్రించాడు. పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ సంపూర్ణమైన వాక్యముగా దిగొచ్చింది. అవునా? అందుకే దేవుడు ఎందుకు లోతుల దగ్గర నుంచి రాస్తున్నాడు? ఇక్కడ 14వ అధ్యాయంలో ఇక్కడ జన్మ జరుగుతూ ఉన్నది. నీతీకరణ వర్తమానం, శుద్ధీకరణ వర్తమానం, తర్వాత పెంతుకోస్తు వర్తమానం, తర్వాత సంపూర్ణమైన వాక్యం. మన కాలపు వాక్యం సంపూర్ణమైన వాక్యం. సంపూర్ణంగా దిగొచ్చాడు ఆయన. హల్లెలూయా. సంపూర్ణమైన పరిశుద్ధాత్మ ఇది. వాక్యం పూర్తిగా తెరబడిన కాలం ఇది. అందుకే సంపూర్ణమైన వాక్యం దిగొచ్చింది. ఇప్పుడు సంపూర్ణమైన పరిశుద్ధాత్మ దిగొచ్చింది. అందుకే మనం ముద్రిస్తూ ఉన్నాడు ఆయన. అందుకే ఇప్పుడు చెక్ చేసుకోండి, ఆయన ముగించి వెళ్ళిపోబోతున్నాడు ఆయన. అందుకే అక్కడ దానియేలు తన జనుల కోసం చూశాడు, ఇక్కడ యోహాను మనల్ని చూశాడు. అవునా? అక్కడ కూడా సన్నపు నార బట్టలు ధరించుకొని ఒక ఆయన తనపై ఒట్టు పెట్టుకున్నాడు. కాలంలో అర్ధకాలంలో ఉంటుందని చెప్పాడు. కానీ ఇక్కడ యోహాను చూసినప్పుడు అసలు కాలమే లేదని చెప్పాడు.
తనపైన ఒట్టు పెట్టుకొని 7వ దూత పలుకుతున్న దినాల్లో మొత్తం దేవుని మర్మ సమాప్తం అవుతుందని చెప్పాడు. అందుకే ముద్రిస్తున్నాడు. ఇప్పుడు కాలం యొక్క ముగింపులో ఉన్నాం. మన కాలం ముగించబడబోతున్నది. అందుకే లేఖనాలన్నీ జరుగుతున్నాయి. ప్రకటన 7 జరుగుతూ ఉన్నది, అవునా? ప్రకటన 14 జరుగుతూ ఉన్నది. జకర్యా గ్రంథం జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. వాళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే యోసేపు తన సహోదరులకి బయలుపరుచుకునేటప్పుడు చాలాసార్లు సహోదరులు కలుసుకున్నాడు. యోసేపు 2 సార్లు కలుసుకున్నాడు, కానీ వాళ్ళకి బయలుపరుచుకోలేదు. కానీ 45వ అధ్యాయంలో యోసేపు బయలుపరుచుకునే సమయం వచ్చేసింది. ఎప్పుడైతే యోసేపు బయలుపరుచుకున్నాడో, వింటున్నారా? ఇంకా అన్యుల కాలం ముగించబడతా ఉన్నది. అశానీతి డిస్మిస్ కాబోతా ఉన్నది. ఆమె అంతఃపురంలోకి వెళ్ళిపోబోతా ఉన్నది. ఎంత జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు. అందుకే మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా లేదా? దేవుని యొక్క వాక్యంతో నింపబడుతున్నావా లేదా? అందుకే ఈ కాలపు వాక్యాన్ని అందరూ చూడలేరు. అందరికీ వర్తమానం అర్థం కాదు, అందరికీ మర్మాలు అర్థం కావు. అందుకే ఇప్పటికే ఫిల్టరింగ్ స్టార్ట్ చేశాడు దేవుడు. చాలామంది ఫిల్టర్ అయిపోయారు. ఇప్పుడు ఆ ఎత్తబడే సమయానికి వచ్చేసరికి వేళ్ల పైన లెక్క పెట్టవచ్చు అన్నాడు ప్రవక్త. ఎందుకంటే ఆ ఒత్తిడి వచ్చేసరికి, ఆ 3వ తాడుపుల్లో వచ్చేసరికి వేళ్ల పైన లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు ఇండివిజువల్గా సంధిస్తూ ఉన్నాడు, వ్యక్తిగతంగా సంధిస్తూ ఉన్నాడు. అందుకే ఇంకా జనసమూహాలు ఆశించవద్దు. దేవుడు వ్యక్తిగతంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఇప్పుడు ముద్రిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అందుకే ఫిల్టరింగ్ జరుగుతూ ఉన్నది. ఈ లేఖనాలన్నీ ఏ కాలంలో పెట్టగలం? మరలా ఈ కాలంలో జరుగుతున్న లేఖనాలు. అందుకే సూర్యోదయ దిశ నుండి దిగొచ్చిన దూత ఆ యుద్ధాన్ని ఆపేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ముద్రించడానికి మనకు కూడా అది సూర్యోదయం జరిగిందా లేదా? ప్రవక్త ఎందుకు అది సూర్యోదయం బోధించాడు? వాక్యం పునరుద్ధానమై తిరిగి లేచింది. మొదటి రాకల్లో అక్కడ యేసుని సిలువ వేసినప్పుడు 7 చోట్ల వాక్యం తెరవబడిందా లేదా? 7 చోట్ల వాక్యం తెరవబడింది. అందుకే ఇక్కడ సన్సెట్ పర్వతం పైన 7 ముద్రలు తెరవబడ్డాయి. మనకి సూర్యోదయం జరిగింది ఇప్పుడు. హల్లెలూయా. నీతి సూర్యుడు ఉదయించాడు. ఇప్పుడు మలాకి 4వ అధ్యాయం ప్రకారంగా నీతి సూర్యుడు ఉదయించాడు. మరి నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మనం ఎలా ఉంటాం? అక్కడ ఉన్నది చాలా మంచి వాక్యం ఉన్నది. అక్కడ నీతి సూర్యుడు ఉదయిస్తే మనం ఎలా ఉంటాం? మలాకి గ్రంథం 4వ అధ్యాయం చాలా మంచి వాక్యం ఉన్నది. అక్కడ 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్వున దూడలను గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నీతి సూర్యుడు ఉదయించాడా లేదా? మనకి భూమిని కాల్చిపోయే ముందు, ఈ భూమి కొలువలే కాల్చిపోయే ముందు దేవుడు మనల్ని ముద్రించి, అక్కడ యూదుల్ని ముద్రించి అప్పుడు కాల్చివేస్తాడు. దీన్ని కొలిమి కాలినట్లు కాలిపోబోతున్నది. అందుకే నీతి సూర్యుడు మనకు ఉదయించాడు. మరలా నీతి సూర్యుడు వాళ్ళకు కూడా వస్తాడు. అవునా? 69.5 వారాల దగ్గర వ్యవహరించడం ఆపేసిన ఆయన ఇప్పుడు దానియేలు 70వ వారం చివరి అర్ధవారంలో వాళ్ళతో వ్యవహారం మొదలు పెడతాడు. ఇప్పుడు హల్లెలూయా. 1,44,000 మందితో వ్యవహరించడం ప్రారంభిస్తాడు. వాళ్ళకు కూడా దేవుడు బయలుపరుచుకుంటాడు. అప్పుడు ఆయన ఒలీవల కొండపైకి దిగి వచ్చినప్పుడు వారు బయలుపరుచుకున్నప్పుడు ఒకేసారి ఒకే రోజున 1,44,000 మంది ముద్రించబడతారు. ఆ వర్తమానం మోసే ఏలియాలు తీసుకొచ్చిన వర్తమానం ద్వారా వాళ్ళు ముద్రించబడి, వాళ్ళ ముద్ర అయిన తర్వాత అప్పుడు దేవుడు నాశనం చేయబోతున్నాడు. అప్పుడు ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు. దేవుడి యొక్క అద్భుతమైన ప్రణాళిక ఇది. ఇప్పుడు లేఖనం ఎక్కడ జరుగుతూ ఉన్నది? కాలం ఎక్కడున్నది? ఎక్కడ మనం జంక్షన్లో ఉన్నాం, వెళ్ళిపోయే సమయంలో ఉన్నాం. అందుకే నా ప్రియమైన సోదరుడా, అందుకే మైకల్ ఏంజెలో ఒక విగ్రహాన్ని చెక్కుతూ ఉన్నాడు. విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు ఒక రాయిని తీసుకొచ్చాడు. ఆ రాయిలో మోసే యొక్క ఇమేజ్ని, మోసే యొక్క రూపాన్ని ఈ మైకల్ ఏంజెల్ చూశాడు. ఆ రాయిని తీసుకురమ్మన్నాడు అతని గదిలోకి. తీసుకొచ్చినప్పుడు అతని శిష్యులు ఈ రాయిని తీసుకుని ఈయన ఏం చేస్తాడు? ఈయనకేమో అందులో కళ్ళు కనిపిస్తున్నాయి, ఈయనకు ముక్కు కనిపిస్తూ ఉన్నది,
ఈయనకి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, కానీ వీళ్ళకేం కనిపించట్లేదు. ఈయన కనిపిస్తూ ఉన్నాయి, వీళ్ళు చుట్టం తీసి చెక్కుతూ ఉన్నాడు. చెక్కి అవంతా మోసే విగ్రహాన్ని ఎప్పుడైతే చెక్కాడో ఇంకా అతను తట్టుకోలేక ఏం చేశాడంటే ఆ మోకాళ్ళ పైన ఒక దెబ్బ వేశాడు. ఎప్పుడైతే ఆ దెబ్బ వేశాడో అక్కడ ఆ చెప్ప పగిలిపోయింది. అందరూ అనుకున్నారు ఎందుకు ఇతను కొట్టాడు అనుకున్నారు. ఆ కొట్టడం వల్ల అందం వచ్చింది ఆ విగ్రహానికి. అలాగే సిలువలో దేవుడు యేసుక్రీస్తుని కొట్టినప్పుడు చిన్న భాగం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ భాగమే మనమై ఉన్నాము. ఇప్పుడు మహోన్నత కళాఖండాన్ని చెక్కుతా ఉన్నాడు ఆయన. దేవుడు ఆ మాట మమ్మగలను గాక. ఇప్పుడు ఈ మహోన్నత కళాఖండాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ మహోన్నత కళాఖండం చూస్తున్నప్పుడు ఆమె ఈయనే ఆమె. మనం ఎవరు ఇప్పుడు మహోన్నత కళాఖండం. దేవుడు నా మాట మమ్మగలను గాక. అందుకే మోసే విగ్రహాన్ని చూస్తున్నప్పుడు అతను తట్టుకోలేకపోయాడు దాన్ని. అందుకే క్రీస్తుని చూసినప్పుడు దేవుడు తట్టుకోలేక ఆ కలవరిశిల్లో కొట్టినప్పుడు మనం బయటకు వచ్చాం. మహోన్నత కళాఖండం బయటకు వచ్చింది. ఇప్పుడు దేవుడు ఆవిడ మమ్మకలుగాక. అందుకే ఆయన మాంసంలో మాంసం, ఆయన శరీరంలో శరీరమై ఉన్నాం, ఆయన ఎముకలో ఎముకై ఉన్నాం మనం. అందుకే ముగించబడతా ఉన్నది. దేవుడు ఎందుకు ఇంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు? సీలింగ్ ఏంజెల్ వచ్చాడు, ఇప్పుడు ముద్రిస్తూ ఉన్నాడు. ఏంటి వర్తమానాలు? పరిశుద్ధాత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మతో ముద్రించబడటం. దేవుడు ఏదో ఒక రోజు కాలం ముగించబోతున్నాడు. అంజలి కాలం ద్వారాలు ముయ్యబోతున్నాడు. యూదుల కాలం ప్రారంభించబోతున్నాడు. అందుకే యూదులు ఇప్పుడు మేల్కొంటా ఉన్నారు. ప్రపంచంలో ఉన్న యూదులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. మీరు యూట్యూబ్లో చూడండి, వాళ్ళకి ఇప్పటికే హౌసెస్ కడతా ఉన్నారు. అక్కడ హౌసెస్ కడతా ఉన్నారు. వాళ్ళకి ప్రపంచంలో ఉన్న యూదులకి ఇప్పటికీ హౌసెస్ కడుతున్నారు ఇజ్రాయిల్లో. వీళ్ళు అంటూ ఉన్నారు, మమ్మల్ని పిలిస్తే మేము ఫ్లైట్ మీద వెళ్ళిపోతాం, ఎందుకంటే మేము మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నాం. దేవుని అమ్మడి మమ్మీ మెస్సియా కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా దగ్గరకు వచ్చేసాం ఇంకా. అందుకే దేవుడు నింపుతూ ఉన్నాడు. వాక్యం పొందుకోండి, వాక్యంతో నింపబడండి. ఏ ప్రవచనాలు జరుగుతున్నాయో దేవుని యొక్క ప్రణాళికని గ్రహించండి, దాన్ని పట్టుకోండి, వాక్యం కొరకు జీవించండి. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. అందరూ కూడా లేచి నిలబడండి.